హలో స్టూడెంట్స్, నా పేరు రోహిత్. నేను మీకోసం ఈ హైడ్రోజన్ అనే చాప్టర్ వన్ షాట్ వీడియో చేయబోతున్నాను ఈరోజు. సో ఆల్ ద టాపిక్స్, ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ హైడ్రోజన్ చాప్టర్లో ఈరోజు కవర్ చేద్దాం మనం. సో లెట్ us బిగిన్. సో ఫస్ట్ పాయింట్ మనకు అవసరమైంది ఏంటంటే, ఈ హైడ్రోజన్ అనే చాప్టర్లో హైడ్రోజన్ పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ప్లేస్ అయింది, ఎగ్జాక్ట్గా హైడ్రోజన్ పొజిషన్ ఎక్కడ. చాలా పీరియాడిక్ టేబుల్ థియరీస్ వచ్చాయి, అందులో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ థియరీ ఇప్పుడు ఫాలో అవుతున్నాం మనం. సో యాక్చువల్గా మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 4 బ్లాక్స్ ఉంటాయి. ఎస్ బ్లాక్ ఒకటి, దాని తర్వాత ఇక్కడ మధ్యలో డి బ్లాక్ ఉంటుంది, ఇక్కడ పి బ్లాక్ ఉంటుంది, అండ్ లాస్ట్ ఇక్కడ మనకి ఎఫ్ బ్లాక్ ఉంటుంది. ఓకే, 4 బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు హైడ్రోజన్ పొజిషన్ ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది బిగ్గెస్ట్ కన్సర్న్. సో అప్పుడు ఏం చేశారు అని అంటే, హైడ్రోజన్కి ఏ ఎలిమెంట్తో సిమిలారిటీ ఉంది, ఏ ఎలిమెంట్తో డిఫరెన్స్ ఉంది, ఏ గ్రూప్తో సిమిలర్గా ఉంది, ఏ గ్రూప్తో సిమిలర్గా లేదు అనేది హైడ్రోజన్ది చూశారు. ఓకే, ఏంటవి? ఫస్ట్ హైడ్రోజన్ది ఇక్కడ చూడండి మీరు, హైడ్రోజన్ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసారు. దేంతో ఇట్ ఈస్ సిమిలర్ విత్ రెస్పెక్ట్ టు ఆల్కలీ మెటల్స్ అట. ఆల్కలీ మెటల్స్ అంటే గ్రూప్ నెంబర్ 1లో ఉండే ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అని అంటారు. గ్రూప్ 1 అంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం. ఓకే, ఇవి ఆల్కలీ మెటల్స్. వీటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకసారి రాసి చూద్దామా? లిథియం అటామిక్ నంబర్ 3 కదా. ఓకే, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుతుంది 1s2 2s1, ఆర్ దీని ఏమని రాయొచ్చు, హీలియం 2s1. ఇన్ ఏ సిమిలర్ వే సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్ 11, దీన్ని సిమిలర్గా రాయాలి అని అంటే ఇలా 1s2 2s2 2p6 3s1 రాసే బదులు దీనికి మనం నియాన్ 3s1 అని రాయొచ్చు. పొటాషియంకి ఆర్గాన్ 4s1, రుబీడియం క్రిప్టాన్ 5s1, సీసియం జెనాన్ 6s1, జెనాన్ తర్వాత రేడాన్ 7s1. ఓకే, సో దీంతో మనకి ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు లిథియం, సోడియం, పొటాషియం ఇవన్నీ తీసుకున్నాం ఎలిమెంట్స్. వీటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే మనం ns1 అని రాసాం, అవునా? ns1. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్కి వచ్చేసరికి హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 1. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 అయినప్పుడు దీని కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s1. ఓకే, రైట్. సో ఈ 1s1 ఈ ns1తో సిమిలర్గా ఉందా లేదా? రెండు సిమిలర్గా ఉన్నాయి కదా. అందుకని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్ ఈజ్ సిమిలర్ టు హైడ్రోజన్ అనేది ఒక పాయింట్ తీసుకొచ్చారు. సో గ్రూప్ 1లో పెట్టాలా అనేవి ఇంకా సిమిలారిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ అట. ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు లిథియం ఉంది, ఇవన్నీ మెటల్స్ కదా, లిథియం, సోడియం, పొటాషియం ఇవన్నీ వాటికి ఏం టెండెన్సీ ఉంటాయి? ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకునే టెండెన్సీ, ఎందుకంటే మెటల్స్ కదా. లిథియం ఎలక్ట్రాన్ లూజ్ చేసుకునే Li+గా కన్వర్ట్ అవుతుంది బై ద లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. సోడియం ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుని Na+గా కన్వర్ట్ అవుతుంది బై ద లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. నెక్స్ట్ పొటాషియం ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుని K+గా కన్వర్ట్ అవుతుంది బై ద లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. దీస్ ఆర్ ఎలక్ట్రోపాజిటివ్. ఇన్ ఏ సిమిలర్ వే హైడ్రోజన్ చూస్తే, హైడ్రోజన్కి ఒకే ఎలక్ట్రాన్ కాబట్టి హైడ్రోజన్ కూడా H+లో కన్వర్ట్ అయ్యి 1 ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుని దీనిలాగే బిహేవ్ చేస్తుంది కదా. సో ఈ విధంగా చూసుకుంటే హైడ్రోజన్ ఈజ్ సిమిలర్ టు ఆల్కలీ మెటల్స్. ఎయిదర్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా చూసుకుంటే ఇది సిమిలారిటీ ఉంది, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ చూసుకుంటే కూడా దీనికి సిమిలారిటీ ఉంది ఆల్కలీ మెటల్స్ తోటి. ఇంకా సిమిలారిటీ నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా అంటే వ్యాలెన్సీ. వ్యాలెన్సీ అంటే ద మీనింగ్ ఆఫ్ వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ, రైట్? కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, దాన్ని వ్యాలెన్సీ అని అంటారు. ఫర్ సపోజ్ మనం ఇక్కడ హైడ్రోజన్ తీసుకున్నాం. ఓకే, ఇది దేనితోనైనా బాండ్ ఫామ్ చేస్తుంది, లైక్ క్లోరిన్. హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ బాండ్ ఫామ్ చేసి HCl కదా ఫార్మ్ అవుతుంది. ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు క్లోరిన్ తోటి? ఒక హైడ్రోజన్ ఒక బాండే ఫామ్ చేయగలదు. ఫర్ సపోజ్ క్లోరిన్ కాకుండా వాటర్ తీసుకున్నాం, H2O.
ఒక హైడ్రోజన్, ఈ వాటర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది కదా, H2O స్ట్రక్చర్ ఇది. ఒక హైడ్రోజన్ ఆక్సిజన్ తోటి ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 1 బాండ్ ఫామ్ చేస్తుంది. ఎప్పుడైనా ఇలా ఆక్సిజన్ డబుల్ బాండ్ హైడ్రోజన్, ఈ పాసిబిలిటీ ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. సో హైడ్రోజన్స్ వ్యాలెన్సీ ఏంటి? 1. ఇట్ కెన్ జస్ట్ కంబైన్ విత్ 1 ఆటమ్ ఎట్ ఎ టైం. ఒకేసారి ఒక ఆటమ్ తోటి కంబైన్ చేసుకోగలదు. ఇప్పుడు హైడ్రోజన్ది. ఇన్ ఏ సిమిలర్ వే, ఫర్ సపోజ్ మనం సోడియం తీసుకున్నాం అనుకోండి, సోడియం క్లోరిన్తో కంబైన్ అయితే Na+Cl2 గివ్స్ రైజ్ టు NaCl. అంటే ఇక్కడ సోడియం అయానిక్ బాండ్ ఫామ్ చేస్తుంది క్లోరిన్ తోటి, కానీ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? ఒక బాండే కదా. ఎప్పుడైనా ఇలా రాస్తాం మనం NaCl2 ఏదైనా ఎగ్జిస్ట్ అవుతుంది ఎలాగా? ఇలా రాస్తే ఏంటి? సోడియం క్లోరిన్ తోటి 2 బాండ్స్ ఫామ్ చేస్తున్నట్టు, విచ్ విల్ నాట్ హ్యాపెన్. అంటే సోడియం ఒక బాండ్ ఫామ్ చేయగలదు క్లోరిన్ తోటి. ఇన్ ఏ సిమిలర్ వే హైడ్రోజన్ కూడా దేంతోనైనా ఒకే బాండ్ ఫామ్ చేయగలదు మ్యాక్సిమం. సోడియం హైడ్రోజన్తో తీసుకోండి, సోడియం ఒకవేళ హైడ్రోజన్ తోటి కంబైన్ అయితే సోడియం ప్లస్ హైడ్రోజన్ NaH, సోడియం హైడ్రైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ కూడా ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతున్నాయమ్మా? 1 బాండ్ ఫార్మ్ అవుతుంది. సో సెకండ్ పాయింట్ మనది ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్, థర్డ్ పాయింట్ వ్యాలెన్సీ. సో ఆల్కలీ మెటల్స్కి హైడ్రోజన్కి వ్యాలెన్సీ చూసుకుంటే కనుక రెండు సిమిలర్గా ఉన్నాయి. వ్యాలెన్సీ ఇస్ 1. ఈ జనరల్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఇవన్నీ చూసాం. ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సిడేషన్ స్టేట్ ఇప్పుడే మనం చూసాం. ఆక్సిడేషన్ స్టేట్ లిథియం ఎలక్ట్రాన్ లూజ్ అయ్యాక దీని ఛార్జ్ ఎంత? +1. సో దీని ఆక్సిడేషన్ స్టేట్ +1. ఇన్ ఏ సిమిలర్ వే సోడియం ఆక్సిడేషన్ స్టేట్ +1, పొటాషియం ఆక్సిడేషన్ స్టేట్ +1. హైడ్రోజన్ ఎలక్ట్రాన్ లూజ్ అయ్యాక దాని ఆక్సిడేషన్ స్టేట్ +1. సో లిథియం, సోడియం, పొటాషియం, హైడ్రోజన్ వీటన్నిటివి ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యాక దీని ఆక్సిడేషన్ స్టేట్స్ ఏమొస్తున్నాయి? +1 వస్తాయి. అదే మీరు మెగ్నీషియం కంపేర్ చేసుకోండి. మెగ్నీషియం ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోగలదు? మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోగలదు. ఇప్పుడు దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +2 కదా. సో H+ తోటి దీన్ని కంపేర్ చేస్తే సిమిలారిటీ ఉందా? వీటి రెండింటికి ఆక్సిడేషన్ స్టేట్స్ సిమిలర్గా ఉన్నాయా? లేవు. సో హైడ్రోజన్కి దేంతో రిజంబ్లెన్స్ కనిపిస్తుంది, దేంతో సిమిలారిటీ కనిపిస్తుంది అని అంటే గ్రూప్ నంబర్ 1. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే ఎఫినిటీ ఫర్ నాన్ మెటల్స్. అంటే ఇప్పుడు సోడియం క్లోరిన్తో కంబైన్ అవుతుంది టు ప్రొడ్యూస్ NaCl. సోడియం ఆక్సిజన్తో కంబైన్ అవ్వచ్చు టు ప్రొడ్యూస్ Na2O, సోడియం ఆక్సైడ్. ఇన్ ఏ సిమిలర్ వే హైడ్రోజన్ క్లోరిన్తో కంబైన్ అవ్వచ్చు టు ప్రొడ్యూస్ HCl. హైడ్రోజన్ ఆక్సిజన్తో కంబైన్ అవ్వచ్చు టు ప్రొడ్యూస్ H2O. ఓకే. ఇప్పుడు మెటల్, నాన్ మెటల్, ఈ రెండింటికి ఎఫినిటీ. మెటల్ విల్ ఫార్మ్ ఏ బాండ్ విత్ నాన్ మెటలే కదా. సోడియం ఆక్సిజన్ నాన్ మెటల్, సోడియం మెటల్ బాండ్ ఫార్మ్ అయింది, అయానిక్ బాండ్ ఫార్మ్ అయింది. ఇన్ సిమిలర్ వే హైడ్రోజన్ క్లోరిన్ తోటి ఫార్మ్ చేసింది బాండ్. అంటే హైడ్రోజన్ కూడా నాన్ మెటల్ తోటి ఎఫినిటీ ఉన్నట్టే కదా. హైడ్రోజన్కి నాన్ మెటల్ తోటి బాండ్ ఫార్మ్ చేసే కెపాసిటీ ఉంది. ఇన్ సిమిలర్ వే హైడ్రోజన్ ఈ ఆక్సిజన్ తోటి కూడా బాండ్ ఫార్మ్ చేస్తుంది. అంటే ఏంటి అర్థం దీంట్లో? హైడ్రోజన్ కెన్ హ్యావ్ ఎఫినిటీ ఫర్ నాన్ మెటల్స్. ఎవరిలాగా? ఆల్కలీ మెటల్స్ లాగా. ఆల్కలీ మెటల్స్ ఎలా అయితే బిహేవ్ చేస్తాయో హైడ్రోజన్ కూడా ఆల్మోస్ట్ అలాగే బిహేవ్ చేస్తుంది. ఓకే, రైట్. నౌ నెక్స్ట్ వన్, రెడ్యూసింగ్ నేచర్ అంటే ఇప్పుడు హైడ్రోజన్ హ్యాస్ ద కెపాసిటీ టు రెడ్యూస్ అదర్ కాంపౌండ్స్. ఓకే. ఫర్ సపోజ్ మనం ఇక్కడ రెడ్యూస్ చేస్తుంది అనుకోండి హైడ్రోజన్. లెట్ us సే ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రాస్తాను. CuO అని రాస్తాను. CuO కాపర్ ఆక్సైడ్. దీనికి మనం దేంతో రియాక్ట్ చేస్తున్నాం? హైడ్రోజన్ తోటి. ఇది బేసిక్ 10th క్లాస్ ఈక్వేషన్ చదివే ఉంటారు మీరు. Cu + H2 ప్రొడ్యూసెస్ Cu + H2O. అవునా? సో ఇక్కడ ఏం రాయొచ్చు అని అంటే CuO Cuకి కన్వర్ట్ అయింది, సో ఇట్ ఈస్ గెటింగ్ రెడ్యూస్డ్. H2 H2Oకి కన్వర్ట్ అయింది అంటే ఇట్ ఈస్ గెటింగ్ ఆక్సిడైజ్డ్. సెల్ఫ్ ఇదేమవుతుంది? హైడ్రోజన్ సెల్ఫ్గా ఏం బిహేవ్ చేస్తుంది? సెల్ఫ్గా ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్. అంటే ఇది ఏం ఏజెంట్? రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే.
hydrogen can behave as a reducing agent. In a similar way, hydrogen lage group 1 metals kuda reducing agent kindra behave chestayi. So idi similarities with alkali metals for hydrogen. Next point వచ్చేసి మనకి ఇక్కడికి డిఫరెన్సెస్ విత్ ఆల్కలీ మెటల్స్. ఇప్పుడు ఓన్లీ సిమిలారిటీసే ఉన్నాయి సార్, డిఫరెన్సెస్ లేవా అంటే ఉన్నాయి. డిఫరెన్సెస్ కూడా చూడండి. ఇక్కడ హైడ్రోజన్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్. హైడ్రోజన్ మెటల్ కాదు కదా, హైడ్రోజన్ ఇస్ నాన్ మెటల్, జనరల్లీ ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ గ్యాస్. ఓకే, సో అంటే ఇక్కడ హైడ్రోజన్ ఆల్కలీ మెటల్స్ తోటి సిమిలర్గా లేదు, ఇది ఒక నాన్ మెటల్. ఎందుకంటే దీనికి ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునే టెండెన్సీ కూడా ఉంటుంది. నెక్స్ట్ అయోనైజేషన్ ఎనర్జీ. ఇప్పుడు మనం అయోనైజేషన్ ఎనర్జీ అని అంటే ఏంటి? సోడియంలో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసాం, సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసి దాన్ని Na+ కింద కన్వర్ట్ చేసి ఇలా రాసాం. ఈ ఎలక్ట్రాన్ తీయడానికి ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాషియస్ ఆటమ్, దాన్ని అయోనైజేషన్ ఎనర్జీ అని అంటారు. ఓకే, సో ఇక్కడ మనం ఎనర్జీ రిక్వైర్డ్ కాబట్టి ఇక్కడ సమ్ అమౌంట్, లెట్ us say some amount of energy పెట్టి ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూ, let us suppose it is something around 500 kilojoule per mole ఇలా ఉందనుకోండి. సోడియంకి హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ తీసి H+ కింద మార్చి 2H+ + 2 ఎలక్ట్రాన్స్ కదా. ఇలా చేయాలి అని అంటే ఇక్కడ మనకి ఎనర్జీ చాలా ఎక్కువ, దీనికన్నా చాలా ఎక్కువ. 500, ఇది సంథింగ్ అరౌండ్ 1300 kilojoules per mole అని ఉంటుంది. ఓకే, అంటే ఏంటి అర్థం? ఆల్కలీ మెటల్స్లో నుంచి ఎలక్ట్రాన్ తీయడానికి ఎనర్జీ కొంచెం కావాలి, హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ తీయడానికి ఆల్కలీ మెటల్స్ కన్నా చాలా ఎక్కువ కావాలి. ఓకే, ఇప్పుడు సోడియం నుంచి ఎలక్ట్రాన్ తీసాము, ఇదే సిమిలర్గా హైడ్రోజన్ నుంచి కూడా ఎలక్ట్రాన్ తీయచ్చు కదా, తీయచ్చు. కానీ ఒకవేళ ఆల్కలీ మెటల్ తోటి సిమిలర్ అయితే హైడ్రోజన్ కూడా ఆల్కలీ మెటల్స్ లాగే సిమిలర్ అయోనైజేషన్ ఎనర్జీ ఉండాలి కదా, కానీ లేదు. మొత్తం అన్ని ఆల్కలీ మెటల్స్ తోటి కంపేర్ చేసుకుంటే అన్నిటికన్నా ఎక్కువ. ఒకవేళ హైడ్రోజన్ ఆల్కలీ మెటల్ అనుకుంటే హైడ్రోజన్కి అయోనైజేషన్ ఎనర్జీ చాలా 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 ఎక్కువ. సో అందుకని ఇది ఒక డిఫరెన్స్ కింద రాస్తాం అన్నమాట. నెక్స్ట్ అటామిసిటీ. ఇప్పుడు హైడ్రోజన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందండి? హైడ్రోజన్ ఎగ్జిస్ట్ యాజ్ H2. సోడియం ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ Na. లిథియం Li. నెక్స్ట్ పొటాషియం K, రుబీడియం Rb, సీసియం Cs. ఇవి మోనో అటామిక్, ఇది డై అటామిక్. సో రెండింటికి అటామిసిటీ సేమ్ ఉందా, డిఫరెంట్ ఉందా? సేమ్ ఉందా, డిఫరెంట్ ఉందా? అటామిసిటీ డిఫరెంట్ ఉంది కదా. సో అందుకని డిఫరెన్సెస్ విత్ ఆల్కలీ మెటల్స్లో ఇది ఒకటి రాస్తాం, అటామిసిటీ డిఫరెంట్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్. ఇప్పుడు సోడియం ఆక్సైడ్ తీసుకున్నాం, లిథియం ఆక్సైడ్ తీసుకున్నాం, Na2O, పొటాషియం ఆక్సైడ్ తీసుకున్నాం. జనరల్గా మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ వాట్ ఇన్ నేచర్ అని అంటే బేసిక్ ఇన్ నేచర్ అని రాస్తాం. 10th క్లాస్లో ఈ టాపిక్ ఇది. మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఇప్పుడు హైడ్రోజన్ ఆక్సైడ్ ఏంటి? H2O కదా, వాటర్. హైడ్రోజన్ ఆక్సైడ్ ఇది వాటర్. ఇది ఎసిడిక్కా, బేసిక్కా ఏంటి? వాటర్ ఎప్పుడైనా ఎసిడిక్ ఉంటుందా? ప్యూర్ వాటర్. లేదా ప్యూర్ వాటర్ ఎప్పుడైనా బేసిక్ ఉంటుందా? ఇది కంప్లీట్లీ న్యూట్రల్. అంటే గ్రూప్ 1 మెటాలిక్ ఆక్సైడ్స్ ఏమో బేసిక్ ఇన్ నేచర్, కానీ హైడ్రోజన్ యొక్క ఆక్సైడ్ వచ్చి న్యూట్రల్ అయిపోయింది. అలాంటప్పుడు ఈ రెండు సిమిలర్ ఎలా అవుతాయండి? అవ్వవు కదా. సో ఇదొక పాయింట్ అన్నమాట. సో నేచర్ ఆఫ్ ఇట్స్ ఆక్సైడ్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద కాంపౌండ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్. నెక్స్ట్ హైడ్రోజన్ తోటి జనరల్గా ఏమైనా కాంపౌండ్స్ ఫామ్ చేసాం అనుకోండి, నాన్ మెటల్స్ తోటి HCl ఇలా ఫామ్ చేసాం, లేదా H2O అనేది కాంపౌండ్ ఫామ్ చేసాం, HF అనే ఫామ్ అయింది కాంపౌండ్, లేదా NH3 అనే కాంపౌండ్ ఫార్మ్ అయింది. ఇక్కడ అంతా లైన్లు గీసి ఏంటిది ఈ బాండ్ని ఏమంటారమ్మా? దిస్ బాండ్, ఈ బాండ్ని కోవలెంట్ బాండ్ అంటారు కదా. సేమ్ అలాగే ఒకవేళ మీరు సోడియం, లిథియం, పొటాషియం ఈ ఎలిమెంట్స్ని ఒక కాంపౌండ్ ఫామ్ చేయండి, సోడియం క్లోరిన్తో రియాక్ట్ చేయండి, బాండ్ వేస్తామా? లైన్ వేస్తామా? లైన్ వేయం. సోడియం ఆక్సైడ్ రాయండి, Na2, లైన్ వేస్తామా? ఇక్కడ ఇలా బాండ్ లైన్ గీసినట్టు గీయం కదా. నెక్స్ట్ పొటాషియం ఆక్సైడ్ ఆర్ పొటాషియం క్లోరైడ్ ఇలా రాసాం. ఈ కాంపౌండ్స్ అన్నీ ఏంటి?
ఈ కాంపౌండ్స్ అన్నీ అయానిక్ కాంపౌండ్స్, ఆ కాంపౌండ్స్ అన్నీ కోవలెంట్ కాంపౌండ్స్. అంటే సిమిలర్ ఎలా అవుతుందండి? ఇప్పుడు ఇక్కడ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ హైడ్రోజన్ది, అయనైజేషన్ ఎనర్జీ అన్నిటికన్నా హైడ్రోజన్ది చాలా ఎక్కువ. నెక్స్ట్ అటామిసిటీ హైడ్రోజన్దేమో 2 ఆటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతాయి, కానీ ఆల్కలీ మెటల్స్కి అటామిసిటీ జస్ట్ 1. నేచర్ ఆఫ్ ఆక్సైడ్, హైడ్రోజన్ ఆక్సైడ్ ఏమో న్యూట్రల్, ఆల్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ కాంపౌండ్స్, హైడ్రోజన్ కాంపౌండ్స్ ఆర్ జనరల్లీ కోవలెంట్, అండ్ ఈ గ్రూప్ 1 కాంపౌండ్స్ ఏమో అయానిక్ కాంపౌండ్స్. సో ఇవన్నీ ఉన్నప్పుడు హైడ్రోజన్ని గ్రూప్ 1లో పెట్టడం కరెక్టా కాదా అనేది ఒక డౌట్ వచ్చింది. ఎందుకు కరెక్ట్ అనుకున్నారు అనేది ఎక్స్ప్లెనేషన్ చూసాం ఆల్రెడీ ఇందాక. గ్రూప్ 1లో హైడ్రోజన్ ఎందుకు పెట్టచ్చు? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిమిలర్ అవుతుంది సార్. హైడ్రోజన్ 1s1, వీటిలన్నిటిది NS1. ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్, హైడ్రోజన్ ఎలక్ట్రాన్ లూజ్ చేసుకోగలదు, H+గా ఫామ్ అవ్వచ్చు ఇన్ సిమిలర్ వే. ఇవన్నీ కూడా Na+గా K+ Rb+గా ఫార్మ్ అవుతాయి. వ్యాలెన్సీ వీటన్నిటికీ ఒకటి, ఆక్సిడేషన్ +1, ఎఫినిటీ ఫర్ నాన్ మెటల్స్ ఇద్దరికీ ఉన్నాయి, రెడ్యూసింగ్ నేచర్ రెండింటికి రెడ్యూసింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి. సో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే హైడ్రోజన్ గ్రూప్ 1లో పెట్టచ్చు సార్. లేదు ఈ పాయింట్స్ కాదు, ఈ పాయింట్స్ చూస్తే హైడ్రోజన్ గ్రూప్ 1లో పెట్టకూడదు కదా. సో అక్కడ ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేశారంటే, ఇంకో దేంతోనైనా హైడ్రోజన్ సిమిలర్గా ఉందా, ఇంకో ఏదైనా గ్రూప్ తోటి హైడ్రోజన్ సిమిలారిటీ ఎగ్జిబిట్ చేస్తుందా చేయట్లేదా అనేది చూశారు. అప్పుడు గ్రూప్ 17 వచ్చింది. గ్రూప్ 17 నేను హైడ్రోజన్తో సిమిలర్గా ఉన్నానని చూపిస్తుంది. హాలోజన్స్, వీటిని గ్రూప్ 17 ఎలిమెంట్స్ అంటారు. ఇప్పుడు హైడ్రోజన్ నాన్ మెటల్, గ్రూప్ 17 ఎలిమెంట్స్ కూడా నాన్ మెటల్స్. సో దే బోత్ ఎగ్జిబిట్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇందులో చూడండి మళ్ళీ ఇది కూడా సిమిలర్ అట. హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాసాం 1s1. ఇది నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రావడానికి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? హైడ్రోజన్కి నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఒక ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది అనుకోండి 1s2, అంటే హీలియం కాన్ఫిగరేషన్ అయిపోయింది కదా. ఇన్ సిమిలర్ వే ఇప్పుడు ఒక నాన్ మెటల్ తీసుకుందాం, గ్రూప్ 17దే తీసుకుందాం, ఫ్లోరిన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నంబర్ 9, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5, 1s2 2s2 2p5. ఇప్పుడు దీనికి కూడా ఒక ఎలక్ట్రాన్ కావాలి. 1 ఎలక్ట్రాన్ వస్తే దీని కాన్ఫిగరేషన్ అవుతుంది 1s2 2s2 2p6. అంటే రెండిటికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, జస్ట్ 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే ఇద్దరికి నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. అంటే సిమిలరా కదా గ్రూప్ 17కి? ఈ పాయింట్ కూడా కన్సిడర్ చేశారు. ఓకే, ఇప్పుడు హాలోజన్స్లో పెట్టే ఛాన్స్ ఉంది కదా అని అనిపిస్తుంది కదా. నెక్స్ట్ డైఅటామిక్ నేచర్, ఇందాక డిస్కస్ చేసుకున్నామమ్మా. హైడ్రోజన్ ఎగ్జిస్ట్ యాజ్ H2, all group 17 elements, fluorine F2, chlorine Cl2, bromine Br2, iodine I2, ఇవి ఇలా ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే సిమిలరే కదా, గ్రూప్ 17 ఎలిమెంట్స్ తోటి హైడ్రోజన్ సిమిలరే కదా. సో నెక్స్ట్ వన్, సిమిలర్ కోవలెంట్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి హైడ్రోజన్ అండ్ గ్రూప్ 17 ఎలిమెంట్స్. హైడ్రోజన్ క్లోరిన్ తోటి ఫామ్ చేసింది బాండ్ HCl, హైడ్రోజన్ ఆక్సిజన్తో ఫామ్ చేసింది H2O, కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసాయి. ఇన్ ఏ సిమిలర్ వే ఈ 17 గ్రూప్ ఎలిమెంట్స్ కూడా, ఇప్పుడు క్లోరిన్ మధ్యలోనే బాండ్ చూసుకోండి అమ్మా. క్లోరిన్ మధ్యలోనే బాండ్ కోవలెంటే కదా, అయానిక్ కాదు కదా. ఇన్ ఏ సిమిలర్ వే ఇక్కడ హైడ్రోజన్కి గ్రూప్ 17 ఎలిమెంట్స్కి కోవలెంట్ క్యారెక్టర్ సిమిలర్గా ఉంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్, ఇది ఆక్సిడేషన్ స్టేట్ కూడా సిమిలర్ సార్ అంటే సిమిలరే. చూడండి హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోగలదు కదా, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని H- అదే కదా రాసాము, 1s1 + 1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు 1s2. సో H- ఫార్మ్ అయింది. సో దీన్ని హైడ్రైడ్ అయాన్ అని అంటారు. ఓకే, ఇన్ ఏ సిమిలర్ వే క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోగలదు, Cl ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని దేంట్లో కన్వర్ట్ అవుతుంది Cl-. దీని ఆక్సిడేషన్ స్టేట్ అంతా ఇక్కడ 1-1, దీని ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ ఎంత -1. రెండింటికి ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి, సిమిలరా డిఫరెంటా? సిమిలర్ కదా, రెండింటికి -1 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. సో క్లియరా? ఇప్పుడు సిమిలారిటీస్ ఏం చూసాం, బోత్ ఆర్ నాన్ మెటాలిక్.
అది నాన్ మెటాలికే, హైడ్రోజన్ నాన్ మెటాలికే. గ్రూప్ 17 ఎలిమెంట్స్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్లోకి అందుకోవడానికి. హైడ్రోజన్ కూడా ఒక ఎలక్ట్రాన్ కావాలి నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్లోకి అందుకోవడానికి. నెక్స్ట్ బోత్ ఆర్ డయాటామిక్ ఇన్ నేచర్ కదా. నెక్స్ట్ సిమిలర్ కోవలెంట్ కాంపౌండ్స్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ రెండిటికి -1 ఛార్జ్ ఉంటుంది. సార్ ఇప్పుడు గ్రూప్ 17 ఎలిమెంట్స్కి మీరు గ్రూప్ 17 ఎలిమెంట్స్ సిమిలారిటీస్ చూపించారు, గ్రూప్ 1 ఎలిమెంట్స్కి సిమిలారిటీస్ చూపించారు, గ్రూప్ 1కి డిఫరెన్సెస్ చూపించారు. ఇన్ సిమిలర్ వే గ్రూప్ 17 కూడా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అనే డౌట్ వచ్చినప్పుడు ఇవి గ్రూప్ 17తో డిఫరెన్సెస్. ఇప్పుడు హైడ్రోజన్, ఇప్పుడు క్లోరిన్ ఉందండి. ఇప్పుడు క్లోరిన్ హైడ్రోజన్ తోటి బాండ్ ఫామ్ చేసింది. ఈ రెండిట్లోని ఏది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్? క్లోరిన్ కదా. క్లోరిన్ ఎలక్ట్రాన్స్ని దాని వైపు పుల్ చేసుకుంటుంది. దానివల్ల దీని మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది, దీని మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది. అంటే క్లోరిన్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్, హైడ్రోజన్ తక్కువ ఎలక్ట్రోనెగటివ్. ఇది డిఫరెన్స్ అయింది కదా. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ మళ్ళీ వచ్చాయి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్, ఫర్ సపోజ్ మనం ఇది Cl2O7 తీసుకున్నామండి. ఈ Cl2O7ని మనం కంపేర్ చేస్తాం H2O తోటి. ఇందాకే చూసాం వాటర్ అనేది న్యూట్రల్ ఆక్సైడ్. Cl2O7 నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్, ఇదేమో న్యూట్రల్. అయితే ఇప్పుడు ఏమైంది? డిఫరెన్స్ అయిందా కాదా ఇది? నెక్స్ట్ absence ఆఫ్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు Cl2 మాలిక్యూల్ ఉందండి, క్లోరిన్కి అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 7. 1 2 3 4 5 6 7th ఎలక్ట్రాన్ ఏమో బాండ్ ఫార్మేషన్లో ఉంటుంది. ఇక్కడ 1 2 3 4 5 6 ఇవేమి ఎలక్ట్రాన్స్ అమ్మా? ఇవి అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లోన్ పేర్స్ అని అంటాం దీన్ని. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్. అవునా? Cl2కి ఇన్ సిమిలర్ వే H2 రాయండి. హైడ్రోజన్ అవుటర్ ఎలక్ట్రాన్స్ అన్ని ఒకటే కదా, ఒకటే బాండ్ ఫామ్ చేస్తుంది, బాండింగ్లోకి వెళ్ళిపోయింది. దీని ఎలక్ట్రాన్ బాండింగ్లోకి వెళ్ళిపోయింది. ఏవి దీని మీద ఏవి లోన్ పేర్స్ ఏమైనా ఉన్నాయా? లోన్ పేర్స్ ఏం లేవు కదా హైడ్రోజన్ మీద. సో దీన్ని కంపేర్ చేసుకుంటే దీనికి లోన్ పేర్స్ ఉన్నాయి అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీనికేమో అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు. సో హైడ్రోజన్ దీంతో పోల్చుకుంటే హైడ్రోజన్ డిఫరెన్స్ చూపిస్తుంది. సరే ఇప్పుడు గ్రూప్ 1 తోటి సిమిలర్ అంటున్నారు కాసేపు, తర్వాత గ్రూప్ 1 తోటి డిఫరెంట్ అంటున్నారు, తర్వాత గ్రూప్ 17 తోటి సిమిలర్గా ఉందంటున్నారు, తర్వాత ఏమో గ్రూప్ 17కి ఈ పాయింట్ డిఫరెన్సెస్ ఉన్నాయని అంటున్నారు. సో ఇప్పుడు హైడ్రోజన్ పొజిషన్ ఎక్కడ పెట్టాలి అని ఒక డౌట్ వచ్చినప్పుడు ఏం చేశారు అని అంటే మన వాళ్ళు హైడ్రోజన్ మొత్తం పీరియాడిక్ టేబుల్ నుంచి సెపరేట్ చేస్తారు. ఇక్కడ మనది స్టార్టింగ్లోని ఇక్కడ రాసుకున్నాం కదా మనం, ఇక్కడ ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని రాసుకున్నాం కదా. మన ఎస్ బ్లాక్ యాక్చువల్గా హైడ్రోజన్తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం అని రాసుకోవాలి, కానీ అక్కడ పెట్టలా. ఇక్కడ పీ బ్లాక్ గ్రూప్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 13, 14, 15, 16, 17, 18 ఇలా స్టార్ట్ అవుతుంది కదా. గ్రూప్ నెంబర్ 13 నుంచి గ్రూప్ నెంబర్ 18. సో గ్రూప్ నెంబర్ 17తో సిమిలర్గా ఉందంటే ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ పెట్టేద్దాం అనుకున్నాం. కాసేపు హైడ్రోజన్ గ్రూప్ నెంబర్ 1తో సిమిలర్గా ఉంది కదా, కాసేపు హైడ్రోజన్ ఇక్కడ పెట్టేద్దాం అనుకున్నాం. రెండింటికి డిఫరెన్సెస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టాలా అని డౌట్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి తీసి బయట పీక్ పడేశారు. హైడ్రోజన్ ఎక్కడో పెట్టారు, ఇక్కడ పెట్టారు. హైడ్రోజన్ ఈజ్ ప్లేస్డ్ సెపరేట్లీ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఇక్కడ హైడ్రోజన్ని ప్లేస్ చేశారు. ఓకే, ఎందుకు? దేనితోటి మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఎవ్రీ ఎలిమెంట్ దేనికో దానికి పీరియాడిసిటీ ఉంటుంది, డిఫరెన్సెస్ ఉండవు. ఏదో ఎక్సెప్షన్ ఒక ఎలిమెంట్కి ఉండొచ్చు కానీ చిన్న ఎక్సెప్షన్స్, కానీ ఇలాంటి మేజర్ ఎక్సెప్షన్స్ దీంతో సిమిలర్ అయిపోయి దాంతో సిమిలర్ అయిపోయి అనేది అయితే అవ్వదు. ఇప్పుడు గ్రూప్ 1 ఎలిమెంట్స్ గ్రూప్ 17 ఎలిమెంట్స్ సిమిలర్ అని అంటే కాదు కదా. హైడ్రోజన్ గ్రూప్ 1 తోటి సిమిలర్, గ్రూప్ 17 తోటి సిమిలర్. అట్ ది సేమ్ టైం హైడ్రోజన్ గ్రూప్ 1 తోటి పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంది, గ్రూప్ 17తో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంది. ఏదో తేడాగా ఉంది కదా అని పక్కకి తీసి పడేశారు హైడ్రోజన్. సో హైడ్రోజన్ ఈజ్ ప్లేస్డ్ సెపరేట్లీ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. అర్థమైందా ఈ పాయింట్? సో ఈ పాయింట్ పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అనే పాయింట్ కన్వే చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డిస్కవరీ, అకరెన్స్ అండ్ ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్. ఎవరు డిస్కవర్ చేశారు?
ఇంత తేడాగా ఉన్న ఎలిమెంట్ని ఎవరు డిస్కవర్ చేశారు? ఫస్ట్ ఏమైంది, ఎలా డిస్కవర్ చేశారు, ఎవరు డిస్కవర్ చేశారు పక్కన పెడితే ఎలా డిస్కవర్ చేశారు? ఇప్పుడు ఐరన్ తీసుకున్నానండి, ఐరన్ని స్టీమ్తో రియాక్ట్ చేశానండి, ప్రొడ్యూస్ అయింది Fe3O4, దాంతోపాటు గ్యాస్ వచ్చింది. ఏం గ్యాస్ అబ్బా ఇది, ఏదో గ్యాస్ మాలిక్యూల్స్ ఏదో వస్తుంది, వేపర్స్ వస్తున్నట్టు అనిపించింది, Fe స్టీమ్తో రియాక్ట్ చేస్తున్నప్పుడు ఏదో గ్యాస్ వస్తుంది అని అనిపించినప్పుడు గ్యాస్ టెస్ట్ చేయాలి కదా. జనరల్గా గ్యాస్ టెస్ట్ చేయాలంటే ఏదో మ్యాచ్ స్టిక్ అలాంటి వాటిని తీసుకొస్తాం. సో మ్యాచ్ స్టిక్ తోటి ఇక్కడ ఈ గ్యాస్కి ఇక్కడ పెడితే ఆబ్వియస్లీ ఇక్కడ పాప్ సౌండ్ వచ్చింది. కార్బన్ డైఆక్సైడ్ అయితే అలా చేయదు కదా, వేరే ఏ గ్యాసెస్ అలా చేయవు. సో ఇది ఒక వేరే కొత్త గ్యాస్లా ఉందని దీన్ని H2 హైడ్రోజన్ గ్యాస్గా ఇన్వెంట్ చేశారు. సో ఎలా డిస్కవర్ అయింది అని అంటే Fe + H2O ఇలాంటి వాటితోటి రియాక్ట్ చేసినప్పుడు హైడ్రోజన్ అనేది డిస్కవర్ అయింది. నెక్స్ట్ హైడ్రోజన్ ఎక్కడ అక్కర్ అవుతుంది? హైడ్రోజన్ ఆల్మోస్ట్ ప్రతి చోట ఉంటుందమ్మా. ఆర్గానిక్ కాంపౌండ్స్ చూసుకోండి, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ చూసుకోండి, ఎవ్రీవేర్ హైడ్రోజన్ ఇస్ ప్రెజెంట్. సన్లో ఆల్మోస్ట్ 90%, సన్లో 90% కాంపోజిషన్ హైడ్రోజన్దే. నెక్స్ట్ మన ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏదైతే తీసుకుంటాం, మన డైలీ ఫుడ్ తీసుకుంటాం, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం, పేరులోనే ఉంది కార్బోహైడ్రేట్స్, హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ అని, అందులో కూడా హైడ్రోజన్ ఉంటుంది. ఎవ్రీవేర్ హైడ్రోజన్ అనేది ప్రతి చోట ఉంది. నెక్స్ట్ హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ ఏంటి సార్? ఐసోటోప్స్ అంటే ఏంటి? సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్ కదా. హైడ్రోజన్ 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 1 1 1, కింద రాసేది అటామిక్ నెంబర్, పైన రాసేది అటామిక్ మాస్. హైడ్రోజన్ ఈ ఐసోటోప్ పేరు ప్రోటియం. ఓకే, ఈ ఐసోటోప్ పేరు డ్యూటీరియం. అండ్ ఈ ఐసోటోప్ పేరు ట్రిటియం. ఓకే, సో దీన్ని సింబల్ డీతో కూడా రిప్రజెంట్ చేస్తారు, అండ్ దీని సింబల్ టీతో కూడా రిప్రజెంట్ చేస్తారు. సో ఇవి ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్, డిస్కవరీ అండ్ అకరెన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ని ఎలా ప్రిపేర్ చేశారండి? ఫస్ట్ చూడండి, లేన్స్ ప్రాసెస్ అట, బాష్ ప్రాసెస్ అట, ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ యూజింగ్ స్టీమ్ రిఫార్మింగ్ ప్రాసెస్ అట, నెక్స్ట్ ఏమో ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ 4 ప్రాసెసెస్ ఉన్నాయి. ఎలాంటి ప్రాసెసెస్ ఇవి? కమర్షియల్ మెథడ్స్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే, అంటే డే టు డే యూస్ చేసేది. ఓకే, సో లేన్స్ ప్రాసెస్లో ఇందాక చూసుకున్నట్టే మనం ఐరన్ని స్టీమ్ తోటి రియాక్ట్ చేస్తారు. ఐరన్ని స్టీమ్ తోటి నెక్స్ట్ పేజ్లో రాస్తాను, హెడింగ్ పెడతాను, లేన్స్ ప్రాసెస్ కమర్షియల్ మెథడ్స్లో. లేన్స్ ప్రాసెస్, త్రూ లేన్స్ ప్రాసెస్ ఐరన్ని స్టీమ్ తోటి రియాక్ట్ చేస్తే ఒక మ్యాగ్నెటిక్ ఆక్సైడ్ ఆఫ్ ఐరన్ వస్తుంది, అదే Fe3O4, దాంతోపాటు హైడ్రోజన్ వస్తుంది. ఓకే, హైడ్రోజన్ గ్యాస్ ప్రిపేర్ అయిపోయింది, అంతే. ఇదే ఐరన్ తీసుకుని వాటర్ స్టీమ్తో రియాక్ట్ చేస్తే Fe3O4 + H2 గ్యాస్ రిలీజ్ అయింది. కాకపోతే ఇది ఏం ప్రాసెస్ అమ్మా? కమర్షియల్ మెథడ్ కదా. కమర్షియల్ మెథడ్ అంటే వేస్టేజ్ చాలా తక్కువ ఉండాలి. మనకి హైడ్రోజన్ గ్యాస్ కావాలి అండ్ వేస్టేజ్ ఉండకూడదు. మనకి ఈ ప్రాసెస్లో హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏం కావాలి? మనకి ఐరన్ కావాలి. ఐరన్ లేకపోతే హైడ్రోజన్ రాదు కదా ఈ ప్రాసెస్లో. సో ఏం చేస్తారనంటే ఇక్కడ ఐరన్ దేని కింద కన్వర్ట్ అవుతుంది? Fe3O4 కింద కన్వర్ట్ అవుతుంది. ఆ Fe3O4ని మళ్ళీ Feగా మార్చే విధానం ఏదైనా ఉందా అని చూస్తారు. ఒకవేళ Fe3O4ని మళ్ళీ Feగా మార్చాను అనుకోండి, నాకు ఐరన్ మిగిలిపోయినట్టే కదా, మళ్ళీ కొత్తసారి కొనుక్కోక్కర్లేదు. సో ఈ Fe3O4ని ఈదర్ CO తోటి రియాక్ట్ చేయడం ఆర్ హైడ్రోజన్ తోటి రియాక్ట్ చేయడం, ఇలాంటివి చేసాం అనుకోండి. Fe3O4 + CO చేస్తే మనకి Fe + CO2 వస్తుంది. ఆర్ Fe3O4ని H2 తోటి రియాక్ట్ చేస్తే Fe + H2O అనేది వస్తుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ ద్వారా ఏమర్థమవుతుంది మనకి? ఐరన్ అనేది మళ్ళీ తిరిగి రీజనరేట్ అవుతుంది. ఈ రీజనరేటెడ్ ఐరన్ మళ్ళీ వాటర్తో రియాక్ట్ చేస్తాం, మళ్ళీ వాటర్తో రియాక్ట్ చేస్తే మళ్ళీ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఈ CO + H2 ఉంది కదా, దీన్ని సిన్ గ్యాస్
ఆర్ వాటర్ గ్యాస్ అని అంటారు. ఓకే, అది ఏంటో తర్వాత చూద్దాం నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్లో. ఓకే, సో ఇది లేన్స్ ప్రాసెస్. అగైన్ మళ్ళీ మీకు చెప్తున్నాను, Fe+H2 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టీమ్, Fe3O4 + H2 వస్తుంది. Fe3O4 మనకి వేస్ట్ అవ్వకూడదు, ఎందుకంటే ఇది కమర్షియల్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. ఈ కమర్షియల్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ Fe3O4ని మళ్ళీ Fe కన్వర్ట్ చేయడానికి CO అండ్ H2 తోటి రియాక్ట్ చేసి మళ్ళీ Feని రీస్టోర్ చేస్తాము. ఓకే, రైట్. సో నెక్స్ట్ మెథడ్ చూస్తే మనం ఇక్కడ లేన్స్ ప్రాసెస్ అయిపోయిందా, ఇక్కడ లేన్స్ ప్రాసెస్ త్రూ ఐరన్. నెక్స్ట్ బాష్స్ ప్రాసెస్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అమ్మా. బాష్ ప్రాసెస్లో ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ త్రూ బాష్స్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ ఏం తీసుకోవాలి సార్, ఇక్కడ మనం కోక్ తీసుకోవాలి. కోక్ అంటే కోకోకోలా కాదు, కార్బన్. ఓకే, దీన్ని కోక్ అని అంటారు, రా కార్బన్ కోక్ అని అంటారు. దీన్ని వాటర్ తోటి రియాక్ట్ చేస్తాం. వాటర్, ఏ వాటర్, స్టీమ్ ఎట్ టెంపరేచర్ అరౌండ్ 1000 degrees Celsius. అంత డిగ్రీ సెల్సియస్లో హీట్ చేస్తే మనకి ఒక ప్రోడక్ట్ వస్తుంది, CO + H2. హైడ్రోజన్ వచ్చిందా, కావాల్సింది వచ్చిందా మనకి హైడ్రోజన్, CO + H2 వచ్చింది కదా. దీన్నే సిన్ గ్యాస్ ఆర్ వాటర్ గ్యాస్ అని అంటారు. దీన్ని వాటర్ గ్యాస్ అని అనొచ్చు, ఆర్ దీన్ని మనం సిన్ గ్యాస్ అయినా అనొచ్చు. ఓకే, సో కార్బన్ని H2 దట్ ఈస్ స్టీమ్ తోటి 1000 degrees తోటి హీట్ చేస్తే మనకి CO వస్తుంది, H2 వస్తుంది. అగైన్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, వేస్టేజ్ షుడ్ బి 0, మినిమల్ వేస్టేజ్ ఉండాలి. అంటే ఇక్కడ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే కార్బన్ మోనాక్సైడ్ కూడా ప్రొడ్యూస్ అవ్వాలి కదా. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, కోక్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఈ COని దేంట్లోనైనా కన్వర్ట్ చేస్తాం అనుకోండి, మనకి హైడ్రోజన్ గ్యాస్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ విచ్ స్టేట్, గ్యాషియస్ స్టేట్. కార్బన్ మోనాక్సైడ్ దేంట్లో ప్రొడ్యూస్ అవుతుంది, గ్యాషియస్ స్టేట్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో రెండు గ్యాసెస్ని సెపరేట్ చేయాలంటే ఏదో ప్రాసెస్ వాడాలి కదా. ప్యూరిఫికేషన్ ఎక్కడైంది, ఇక్కడ ఓన్లీ మనకి హైడ్రోజన్ వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ H2తో పాటు CO కూడా వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే COని H2తో రియాక్ట్ చేస్తారు, ప్లస్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటారమ్మా. CO + H2 + ఎక్సెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఈ CO కాస్త కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది, అండ్ మనం మిగిలేది ఏంటి, H2. ఓకే, ఇది 1000 degreesలో అయితే రియాక్షన్, ఇక్కడ రియాక్షన్ అరౌండ్ 500 to 600 degreesలో చేస్తారు. ఓకే, సో మన మెయిన్ పర్పస్ ఏంటి, ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయడానికి మనం కార్బన్ మోనాక్సైడ్ దేంట్లో కన్వర్ట్ చేసాం, కార్బన్ డయాక్సైడ్లో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఈ కార్బన్ డయాక్సైడ్ని ఇప్పుడు మనం రాసాం కదా ఈక్వేషన్, CO + H2 + H2O. దీన్ని మనం CO2 + H2 కింద రాసాం. ఇంకా మనకి హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి సెపరేట్ అవ్వలేదు, ప్యూర్ హైడ్రోజన్ ఏం వచ్చలేదు. ఇప్పుడు ప్యూర్ హైడ్రోజన్ రావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వాటర్ తీసుకుంటారు, ఒక కంటైనర్ తీసుకుంటారు. ఈ కంటైనర్లో వాటర్ ఉంటుంది. ఓకే, ఇందులో గ్యాస్ ఇలా పాస్ చేసేస్తారమ్మా. ఇందులో గ్యాస్ మొత్తం CO2 ఒకటే కదా, ఈ రెండు ఇలా పాస్ చేసేస్తారు. పాస్ చేస్తే ఈ వాటర్లోని కార్బన్ డైఆక్సైడ్ అనేది డిజాల్వ్ అవుతుంది హై ప్రెషర్స్లో, నార్మల్ ప్రెషర్స్లో కాదు. నార్మల్గా ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏమవుతుంది, బబుల్స్ ఫార్మ్ అవుతాయి కదా. అలా ఎక్కువ ప్రెషర్లో పెడితే కార్బోనేటెడ్ బెవరేజెస్ ఎలా తయారవుతాయి, కార్బన్ డైఆక్సైడ్ని వాటర్లో పంపిస్తారు అట్ హై ప్రెషర్స్. ఇక్కడ కూడా హై ప్రెషర్ పెడతారు. హై ప్రెషర్ పెట్టేటప్పటికి కార్బన్ డైఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. మిగిలింది ఏంటి, హైడ్రోజన్ ఇస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్లో డిజాల్వ్ అవ్వదు. మిగిలేది పైనంతా మిగిలేది ఏంటమ్మా అంటే హైడ్రోజన్ గ్యాస్. సో ఈ ప్రాసెస్ని బాష్ ప్రాసెస్ అని అంటారు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. కోక్ తీసుకుంటాం, కోక్ని స్టీమ్తో రియాక్ట్ చేస్తాం. 1000 degrees Celsiusలో మనకి కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. రెండు గ్యాసెసే కాబట్టి సెపరేట్ చేయడం కష్టం. ఈ CO + H2ని ఎక్సెస్ ఆఫ్ వాటర్, ఎక్సెస్ ఆఫ్ స్టీమ్తో రియాక్ట్ చేస్తే మనకి కార్బన్ మోనాక్సైడ్ని కార్బన్ డయాక్సైడ్లోకి కన్వర్ట్ చేసుకోవడం చూస్తాం. ఈ కార్బన్ డయాక్సైడ్ని ఎలిమినేట్ చేయాలి, హైడ్రోజన్ నుంచి తప్పించాలి. అంటే కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ మిక్స్చర్ని
మనం స్టీమ్ వాటర్లోకి పాస్ చేసాం, లిక్విడ్ వాటర్లోకి పాస్ చేసినప్పుడు అట్ హై ప్రెషర్ కార్బన్ డైఆక్సైడ్ ఇందులో డిజాల్వ్ అయిపోతుంది. మిగిలేదంతా గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే, ఇది మన బాష్ ప్రాసెస్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ యూజింగ్ స్టీమ్ రిఫార్మింగ్ ప్రాసెస్. నెక్స్ట్ హెడింగ్ పెడదాం, ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ యూజింగ్ స్టీమ్ reforming process. From natural gas using steam reforming process. ఓకే, హెడ్డింగ్ ఎంత పెద్దది, ప్రాసెస్ చాలా చిన్నదే. న్యాచురల్ గ్యాస్లో మేజర్ కాంపోనెంట్ మీథేన్. ఓకే, ఇప్పుడు మీథేన్ నుంచి మనం ఏం ప్రొడ్యూస్ చేయాలమ్మా? మీథేన్ నుంచి మనం హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో మీథేన్ నుంచి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి మనం మీథేన్కి ఇక్కడ మనం క్రాకింగ్ చేయొచ్చు. ఓకే, మీథేన్ని క్రాక్ చేస్తే C+H2గా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది అట్ హై టెంపరేచర్స్ యూజింగ్ నికెల్ యాజ్ అ క్యాటలిస్ట్ అనేది వాడతాం. ఇక్కడ మనం మీథేన్ ఆర్ ఎనీ అదర్ కాంపౌండ్స్, ఈథేన్ తీసుకున్నాం అనుకోండి, C2H6 తీసుకున్నాం, క్రాకింగ్ చేసాం. ఓకే, నికెల్ క్యాటలిస్ట్ అరౌండ్ 800 degrees Celsius టెంపరేచర్. ఇది కార్బన్ ప్లస్ హైడ్రోజన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అన్నిటికన్నా యూస్ఫుల్ ప్రాసెస్ బాష్ ప్రాసెస్. ఓకే, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్, లాస్ట్ వన్. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ ఇక్కడ రాసేస్తున్నాను. ఇది ఎండోథర్మిక్ ప్రాసెస్ అనమాట. వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తే మనకు వచ్చేది H2 + O2. H2 + half O2. ఇది ఒక వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ హైడ్రోజన్ గ్యాస్. ఆల్ రైట్, సో ఇవి ప్రిపరేషన్స్ అనమాట. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ హైడ్రోజన్. ఇంకా అవ్వలేదు, ల్యాబొరేటరీ మెథడ్. అంటే ఆన్ ఏ స్మాల్ స్కేల్ మనకి హైడ్రోజన్ గ్యాస్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే జింక్ని వాడతాం. జింక్ని దేంతో రియాక్ట్ చేయాలి సార్? HClతో రియాక్ట్ చేయండి. జింక్ యాంఫోటెరిక్ కాబట్టి జింక్ని NaOHతో కూడా రియాక్ట్ చేయొచ్చు సార్. జింక్ ప్లస్ HCl గివ్స్ రైస్ టు ZnCl2 + H2 వచ్చింది కదా హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ ఇక్కడ Na2ZnO2, ఇది 10th క్లాస్లో నేర్చుకుంటారు. ఇక్కడ మీరు Na2ZnO2 + H2. ఈ Na2ZnO2 పేరు సోడియం జింకేట్. ఓకే, సో ఈ ప్రాసెసెస్లో మనం హైడ్రోజన్ గ్యాస్ను ఆన్ ఏ స్మాల్ స్కేల్ ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేసుకోవాలంటే యాసిడ్ని మెటల్తో, జనరల్ ఈక్వేషన్ యాసిడ్, జనరల్గా యాసిడ్ ప్లస్ మెటల్ ఇట్ ప్రొడ్యూసెస్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే, రైట్. సో ఇది ల్యాబొరేటరీ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. జింక్ నుంచి జింకే వాడాలి సార్, వేరే వాడకూడదు. వాడచ్చు అంటే రియాక్షన్ బాగా ఎగ్జోథర్మిక్ అయిపోయింది అనుకోండి, ఇట్ విల్ ఇమీడియట్లీ క్యాచ్ ఫైర్. సోడియం తీసుకుంటారు, పొటాషియం తీసుకుంటారు, అక్కడ కూడా హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏం లాభం? ఇట్ విల్ క్యాచ్ ఫైర్. ఓకే, సో అదంతా అవ్వకూడదు అనే కొంచెం తక్కువ రియాక్టివ్ ఉన్న మెటల్ని తీసుకున్నాం, లైక్ జింక్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ hydrogen. Next topic, chemical properties of hydrogen. First one, reaction with halogens. Halogens అంటే ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటిన్. యాస్టటిన్ రేడియాక్టివ్ కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు హైడ్రోజన్ తీసుకుందాం, హాలోజన్. ఫర్ సపోజ్ H2 + X2 అని రాస్తాను. ఏం ప్రొడ్యూస్ అవుతుంది? HX ప్రొడ్యూస్ అవుతుంది కదా. బ్యాలెన్స్ చేయాలండి, ఇక్కడ 2HX రాస్తాం. వేర్ X ఈజ్ ఈక్వల్ టు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, ఈక్వేషన్ బాగానే రాస్తాం. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఫ్లోరిన్ తీసుకున్నారనుకోండి, రియాక్షన్ క్యాన్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ డార్క్. రియాక్షన్ క్యాన్ హ్యాపెన్ ఇన్ డార్క్. ఓకే, దీంతో ఎందుకంటే ఫ్లోరిన్ చాలా ఎగ్జోథర్మిక్ కాబట్టి. నెక్స్ట్ అయోడిన్ తోటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయోడిన్ తోటి ఎందుకంటే అయోడిన్ జనరల్గా ఏ రియాక్షన్స్ తీసుకున్నా అవి కొంచెం రివర్సిబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మనం ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ కానీ
ఆర్ క్యాటలిస్ట్ కానీ కావాలి ఇక్కడ. సో రియాక్షన్ ఈజ్ జనరల్లీ ఇక్కడ రాసేద్దాం, అయోడిన్ అయితే రియాక్షన్ ఈజ్ రివర్సిబుల్. రియాక్షన్ ఈజ్ జనరల్లీ రివర్సిబుల్ ఇన్ నేచర్. ఓకే, సో మన ఫస్ట్ టాపిక్ ఇందులో రియాక్షన్ విత్ హాలోజన్స్, H2 + X2 గివ్స్ రైజ్ టు HX. రియాక్షన్ విత్ ఆక్సిజన్ అనేది నెక్స్ట్ టాపిక్. ఇక్కడ రాసేస్తాను. రియాక్షన్ విత్ ఆక్సిజన్ అనేది చూసుకుంటే మనం ఓకే, సో రియాక్షన్ విత్ ఆక్సిజన్ ఎలా ఉంటుంది అంటే సింపుల్ రియాక్షన్, ఆల్రెడీ తెలిసిన రియాక్షనే. H2 O2 తోటి కంబైన్ అయితే ఏమొస్తుంది? H2O కదా, అంతే. H2 + half O2 gives rise to H2O. ఇది రియాక్షన్ విత్ ఆక్సిజన్. నెక్స్ట్ రియాక్షన్ విత్ నైట్రోజన్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అమ్మా. రియాక్షన్ విత్ N2, రియాక్షన్ విత్ N2 ఇది తీసుకుంటే మనం H2 + N2 ప్రొడ్యూసెస్ NH3, అమోనియా ప్రొడ్యూస్ అయింది కదా. N2 ప్లస్ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటే 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. ఈ ప్రాసెస్లో అమోనియాని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ని దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ హేబర్స్ ప్రాసెస్. హేబర్స్ ప్రాసెస్. ఓకే, సో అమోనియాని ప్రొడ్యూస్ చేయడానికి వన్ ఆఫ్ ద చీఫ్ కాంపోనెంట్స్ ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్. ఓకే, సో ఇక్కడ క్యాటలిస్ట్, టెంపరేచర్, ప్రెషర్ అవన్నీ చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి. ప్రమోటర్ కూడా అవన్నీ కావాలి. సో మనకి ఇప్పుడు ఆ డీటెయిల్స్ అక్కర్లేదు, ఎందుకంటే మనం నైట్రోజన్ కాంపౌండ్స్ చదువుకునేటప్పుడు గ్రూప్ నెంబర్ 15లో 12th క్లాస్ గ్రూప్ నెంబర్ 15లో ఇవన్నీ డీటెయిల్గా చూస్తాం. ఓకే, సో N2 + H2 గివ్స్ రైజ్ టు 2NH3 హేబర్స్ ప్రాసెస్ ద్వారా. నెక్స్ట్ వన్ రియాక్షన్ విత్ మెటల్స్. ఇప్పుడే చూసాం కదండి, రియాక్షన్ విత్ మెటల్స్ అనేది రాసుకుంటే మనం రియాక్షన్ విత్ మెటల్స్ చూడండి. రియాక్షన్ విత్ మెటల్స్, సోడియం హైడ్రోజన్ తోటి రియాక్ట్ అవుతుంది. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? NaH. దీని పేరు సోడియం హైడ్రైడ్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మెగ్నీషియం తీసుకున్నారు, మెగ్నీషియం హైడ్రోజన్ తోటి రియాక్ట్ అవుతే మెగ్నీషియం హైడ్రైడ్ MgH2. ఓకే, సో రాసేస్తున్నాను పేరు మెగ్నీషియం హైడ్రైడ్. సార్ హైడ్రైడ్ అని ఎప్పుడు అంటారు సార్? హైడ్రోజన్ మీద, ఫర్ సపోజ్ హైడ్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, దీన్ని ఏమంటారు? ఒకవేళ హైడ్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే దీన్ని ప్రోటాన్ అంటారు. మిగిలింది ఏంటి? ప్రోటాన్ కదా లోపల. హైడ్రోజన్ ఉండేది ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్. అందులోంచి ఒక ఎలక్ట్రాన్ పీకి మిగిలిందండి ఒక ప్రోటానే కదా, సో దీన్ని ప్రోటాన్ అని అంటారు. H- ఒక ఎలక్ట్రాన్ అడిషనల్గా యాడ్ చేస్తున్నాం. ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్ ఉంది నార్మల్ హైడ్రోజన్లో. ఇప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఇది H- అయింది కదా. ఎప్పుడైతే హైడ్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుందో ఒక అయాన్ లాగా, దాన్ని హైడ్రైడ్ అయాన్ అని అంటారు. ఓకే, సో రియాక్షన్ విత్ మెటల్స్లో ఇది మెటల్ హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి ఒకవేళ హైడ్రోజన్ మెటల్తో రియాక్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్ రియాక్షన్ విత్ మెటల్ అయాన్స్ అండ్ మెటల్ ఆక్సైడ్స్. హైడ్రోజన్ మెటల్ అయాన్స్ తోటి రియాక్ట్ అవుతుందా? ఒకవేళ హైడ్రోజన్ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, మెటల్ అయాన్ లైక్ Pd2+ అయాన్ తీసుకున్నాం. ఓకే, ఇది హైడ్రోజన్ తోటి రియాక్ట్ చేస్తాం. Pd2+ Pd కింద కన్వర్ట్ అయిపోతుంది, ఇదేమో 2H+ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే Pd2+ Pd కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ Pd ఆక్సిడేషన్ స్టేట్ అంతా +2, ఇక్కడ Pd ఆక్సిడేషన్ స్టేట్ 0. +2 to 0 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుందా, లూజ్ అవుతుందా? +2 నుంచి 0 కన్వర్ట్ అవుతుంది ఎలక్ట్రాన్స్. ఇక్కడ సిమిలర్ వే ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ 0, ఇక్కడ దేంట్లో కన్వర్ట్ అయింది? +1 కన్వర్ట్ అయింది. 0 to +1 ఇక్కడ ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్ లూజ్ అవుతుంది. అంటే ఇక్కడ హైడ్రోజన్ ఈజ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్. ఇది సెల్ఫ్ ఆక్సిడైజ్ అవుతుంది. Pd2+ Pd కింద కన్వర్ట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ అండర్ గోయింగ్ రిడక్షన్. ఓకే, ఏదైతే సెల్ఫ్ ఆక్సిడైజ్ అయిపోయి ఇంకొకరిని రెడ్యూస్ చేస్తుందో
దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అని అంటారు. అంటే హైడ్రోజన్కి ఏ ప్రాపర్టీ ఉంది ఇక్కడ? ఇట్ కెన్ బిహేవ్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. హైడ్రోజన్ కెన్ బిహేవ్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ చూసాం మెటల్ అయాన్స్ తోటి. నెక్స్ట్ ఇంకోటి మెటల్ ఆక్సైడ్స్ అన్నాం కదా ఇంతకు పాయింట్. ఫర్ సపోజ్ మనం ఇక్కడ CuO తీసుకున్నాం, CuO ప్లస్ H2. ఓకే, CuO ప్లస్ H2 ఆర్ ఇక్కడ చూస్తే మనం Cu ప్లస్ H2 ప్రొడ్యూస్ ఏమవుతుంది? Cu ప్లస్ H2O. సింపుల్ ఈక్వేషన్. Cu కింద కన్వర్ట్ అయింది. ఇట్ ఈస్ అండర్ గోయింగ్ లాస్ ఆఫ్ ఆక్సిజన్ కదా. లాస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే రిడక్షన్. అండ్ హైడ్రోజన్ గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే హైడ్రోజన్ ఏమండర్గా అవుతుంది? ఆక్సిడేషన్. అంటే హైడ్రోజన్ ఏ ఏజెంట్ అమ్మా? హైడ్రోజన్ సెల్ఫ్ ఆక్సిడైజ్ అవుతుంది, ఇంకొకరు రెడ్యూస్ చేస్తుంది. కాబట్టి హైడ్రోజన్ ఇక్కడ కూడా ఎలా బిహేవ్ చేస్తుంది? హైడ్రోజన్ ఈజ్ బిహేవింగ్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, ఆల్ రైట్. సో ఇది హైడ్రోజన్కి ఉన్న కెమికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ రియాక్షన్ విత్ ఆర్గానిక్ కంపౌండ్స్. రియాక్షన్ విత్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి. రియాక్షన్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్స్. చూస్తే సింపుల్ ఆర్గానిక్ కాంపౌండ్ ఒకటి తీసుకుందాం. C+C సింగిల్ బాండ్ హైడ్రోజన్ 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 హైడ్రోజన్. దీని పేరు ఈథీన్. ఇది హైడ్రోజన్తో రియాక్ట్ అవ్వచ్చు టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ 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 C హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. అంటే ఇదేంటి? ఈథీన్. ఈథీన్ దేనికి కన్వర్ట్ అయిందమ్మా? ఈథీన్ ఈజ్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఈథేన్. ఉత్తి హైడ్రోజన్తో అయిపోతుందా సార్? నికెల్ క్యాటలిస్ట్ కావాలి. ఆర్ ఇక్కడ మనకు కావాల్సింది పెలాడియం క్యాటలిస్ట్, ఆర్ మనకు కావాల్సింది ప్లాటినం క్యాటలిస్ట్. విత్ రెస్పెక్ట్ టు క్యాటలిస్ట్ ఉంటే ఒక డబుల్ బాండెడ్ కాంపౌండ్ని ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కింద మార్చేయగలదు హైడ్రోజన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ క్యాటలిస్ట్. ఓకే, రైట్. సో ఇట్ కెన్ కన్వర్ట్. ఇక్కడ పాయింట్ రాసేద్దాం ఒకటి. ఇట్ కెన్ కన్వర్ట్ unsaturated hydrocarbons into saturated hydrocarbons by the use of catalysts like nickel or palladium or platinum. ఓకే అండి, అర్థమైందా? ఇక్కడ కాంపౌండ్స్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ చూసుకుంటే ఎవ్రీ పాయింట్ కవర్ చేసాం. హాలోజన్స్ తోటి రియాక్ట్ అయితే హెచ్ఎక్స్ ఫామ్ అవుతుంది. అందులో ఫ్లోరిన్ డార్క్లో అయినా రియాక్ట్ అయిపోతుంది. అయోడిన్ రివర్సిబుల్ నేచర్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే వాటర్ ఫార్మ్ అవచ్చు, అలాగే H2O కూడా ఫార్మ్ అవచ్చు, అది మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ రియాక్షన్ విత్ నైట్రోజన్ హేబస్ ప్రాసెస్ అమోనియా ప్రొడ్యూస్ అవ్వచ్చు. నెక్స్ట్ రియాక్షన్ విత్ మెటల్స్. ఒకవేళ మెటల్ హైడ్రోజన్తో రియాక్ట్ అయితే మెటాలిక్ హైడ్రైడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. మెటాలిక్ హైడ్రైడ్ అంటే హైడ్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. రియాక్షన్ విత్ మెటల్ అయాన్స్ అండ్ మెటాలిక్ ఆక్సైడ్స్. మెటల్ అయాన్స్ తోటి ఒకవేళ హైడ్రోజన్ రియాక్ట్ అయితే ఇది ప్యూర్ మెటల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. మెటల్ అయాన్ మెటల్ కింద కన్వర్ట్ అవుతుంది. మెటల్ ఆక్సైడ్ కూడా మెటల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ హైడ్రోజన్ ఎలా బిహేవ్ చేస్తుంది? ఇట్ ఈస్ బిహేవింగ్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. అయాన్స్ని పాజిటివ్ అయాన్స్ని మెటల్లోకి, ఆక్సైడ్స్ని మెటల్లోకి. నెక్స్ట్ రియాక్షన్ విత్ ఆర్గానిక్ కంపౌండ్స్లో చూస్తే మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని అన్సాచురేటెడ్ అంటారు. సింగిల్ బాండే ఉందనుకోండి కార్బన్కి మధ్యలో, దాన్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటారు. ఇలాగా. ఓకే, సో ఇది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ హైడ్రోజన్. ఇవన్నీ ఎక్కడ వాడతారు సార్? ఇప్పుడు అంతా చదువుకున్నాం. హైడ్రోజన్ యాక్చువల్గా ఎక్కడ వాడతారు? ఫస్ట్ రాకెట్ ఫ్యూయల్లో వాడతారు. ఓకే, సెకండ్ యూజ్ హైడ్రోజన్ని మోస్ట్లీ ఇట్ ఈస్ యూజ్డ్ టు, ఇప్పుడు చదువుకున్న రియాక్షనే, ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ టు saturated హైడ్రోకార్బన్స్. ఇది ఒక యూజ్.
ఓకే, అలా చాలా యూజెస్ ఉన్నాయి. హైడ్రోజన్, నెక్స్ట్ హైడ్రోజన్ని ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సెల్. ఏం సెల్ ఇది? ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎ సెల్ విచ్ ఇస్ కాల్డ్ as ఫ్యూయల్ సెల్. ఇప్పుడు నార్మల్గా మనం ఈ బ్యాటరీస్, ఇన్వర్టర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే చాలా పొల్యూషన్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కూడా. ఇప్పుడు ఇన్వర్టర్స్ వాడతాం, అందులో లెడ్ స్టోరేజ్ బ్యాటరీ, ఈ స్టోరేజ్ బ్యాటరీ, ఆ స్టోరేజ్ బ్యాటరీ అని అంటాం, లిథియం అయాన్ బ్యాటరీ అని అంటారు. ఓకే, ఇవన్నీ దే కెన్ కాజ్ ఎ లాట్ ఆఫ్ పొల్యూషన్ టు ద ఎన్వైరన్మెంట్ కదా. సో అలాంటప్పుడు పొల్యూషన్ లేనిది మనం ఏదైనా ఫ్యూయల్గా వాడుకున్నాం అనుకోండి, అండ్ మన డే టు డే లైఫ్కి అది పనికొచ్చింది అనుకోండి, అప్పుడు హైడ్రోజన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ విల్ ప్రొవైడ్ జీరో పొల్యూషన్. ఎందుకంటే హైడ్రోజన్ని కంబషన్ చేసాం అనుకోండి, కంబషన్ అంటే ఏంటి? ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడమే కదా. ఇట్ విల్ ప్రొడ్యూస్ వాటర్. వాటర్ ప్రొడ్యూస్ అయితే ఇంకేం పొల్యూషన్ సార్? వాటర్ పొల్యూటెడ్ థింగ్ కాదు కదా. అదే మనం వేరే తీసుకుంటాం, వేరే ఆక్సైడ్స్ ప్రొడ్యూస్, లెడ్ తీసుకున్నాం, లెడ్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అయిపోయింది అనుకోండి, అది చాలా హార్మ్ఫుల్. ఓకే, ఇన్ ఏ సిమిలర్ హైడ్రోజన్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, అది హార్మ్ఫుల్ కాదు కదా. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్లో వాడితే ఇక్కడ దీనికి ఎనర్జీ ఆఫ్ కంబషన్ చాలా ఎక్కువ. అంటే కంబషన్ అయిన తర్వాత ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, హైడ్రోజన్కి చాలా ఎక్కువ అన్నిటికన్నా. సో హైడ్రోజన్ని కానీ జాగ్రత్తగా వాడాలి. హైడ్రోజన్ని ఎలా పెడితే అలా వాడి, బై ఛాన్స్ ఏదైనా చిన్న ఫైర్ క్యాచ్ చేసింది అనుకోండి, మొత్తం అంటే బాంబ్ బ్లాస్ట్ లాగా అయిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వాడాలి. ఈ మధ్యన హైడ్రోజన్ని కార్లో కూడా వాడుతున్నారు. అంటే అదొక ఇన్నోవేటివ్గా డిజైన్ చేసి మోటార్ కార్ ఫ్యూయల్స్ కింద కూడా హైడ్రోజన్ వాడడానికి ట్రై చేస్తున్నారు. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ పొల్యూషన్. ఓకే, సో ఇవన్నీ యూజెస్ ఆఫ్ హైడ్రోజన్ అని అనమాట. నెక్స్ట్ వన్, హైడ్రైడ్స్. ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదండి హైడ్రైడ్స్ అంటే ఏంటనేది. మీనింగ్ ఆఫ్ హైడ్రైడ్ అనేది చూసుకున్నాం. హైడ్రైడ్ అంటే హైడ్రోజన్ మీద ఏం ఛార్జ్ ఉండాలి? మైనస్ ఛార్జ్ ఉండాలి. ఓకే, సో హైడ్రైడ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? 3 రకాలు. 1 అయానిక్, 2 కోవలెంట్, 3 మెటాలిక్ హైడ్రైడ్స్. ఓకే, అయానిక్ హైడ్రైడ్ అంటే ఏంటి? అయానిక్ హైడ్రైడ్ అంటే దోస్ హైడ్రైడ్స్ విచ్ ఎగ్జిస్ట్ లైక్ దిస్: NaH, LiH, CaH. ఇవన్నీ అయానిక్ హైడ్రైడ్స్. ఓకే, సాలిడ్ స్టేట్ అని ఒక చాప్టర్ ఉంటుంది, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాటిస్ స్ట్రక్చర్స్ అనేది మీరు చదువుకుంటారు. అందులో ఏంటంటే ఈ జనరల్గా అయానిక్ హైడ్రైడ్స్ దే హ్యావ్ ఎ స్ట్రక్చర్ విచ్ ఇస్ సిమిలర్ టు రాక్ సాల్ట్ టైప్. రాక్ సాల్ట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది వీటికి ఉంటుంది. రాక్ సాల్ట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ దేనికి? ఈ అయానిక్ హైడ్రైడ్స్. ఓకే, అయానిక్ అన్నాం కదా, అయానిక్ హైడ్రైడ్ అని అంటే ఇప్పుడు దీనికి పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్, ఛార్జ్ సెపరేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తుందా సార్ అంటే ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తుంది. ఎప్పుడు? ప్యూర్ సాలిడ్ స్టేట్. ఫర్ సపోజ్ మీరు NaCl తీసుకున్నామండి, ఉప్పు తీసుకున్నామండి, NaCl, ఇది ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తుందా? ప్యూర్ NaCl సాలిడ్ స్టేట్లో ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయదు. ఇట్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఎప్పుడు? ఎయిదర్ ఇది మోల్టెన్ స్టేట్లో ఉండాలి ఆర్ ఇది ఆక్వస్ స్టేట్లో ఉండాలి. ఇన్ సిమిలర్ వే ఈ అయానిక్ హైడ్రైడ్స్ కూడా మోల్టెన్ స్టేట్ ఆర్ ఇన్ ఆక్వస్ స్టేట్, మోస్ట్లీ ఇన్ మోల్టెన్ స్టేట్ ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. అయానిక్ కాంపౌండ్స్కి ఏ ప్రాపర్టీస్ ఉంటాయి, అయానిక్ హైడ్రైడ్స్ కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయి. అయానిక్ కాంపౌండ్స్కి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటాయి. అయానిక్ హైడ్రైడ్స్ కూడా మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది హైడ్రైడ్స్లో ఫస్ట్ టైప్ ఆఫ్ హైడ్రైడ్ ఏమో అయానిక్ హైడ్రైడ్. సెకండ్ టైప్ ఆఫ్ హైడ్రైడ్ ఇక్కడ వచ్చేసి మనకి కోవెలెంట్ హైడ్రైడ్స్. కోవెలెంట్ హైడ్రైడ్స్. సో ఇక్కడ కోవెలెంట్ హైడ్రైడ్స్లో 3 టైప్స్ ఉంటాయమ్మా. 1 electron deficient covalent hydrides. Next, electron precise covalent hydrides. Third one, electron rich covalent hydrides. ఇవన్నీ ఏంటి సార్ మీరు ఇలా రాస్తున్నారు అని అంటే ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ మనం
BH3 తీసుకున్నామండి, BH3. ఓకే, నెక్స్ట్ CH4 తీసుకున్నాం, ఇవన్నీ హైడ్రేట్సే కదా. నెక్స్ట్ NH3 తీసుకున్నాం. ఓకే, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ BH3 కేసులో బోరాన్కి అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? బోరాన్ అటామిక్ నెంబర్ 5, అవుటర్ ఎలక్ట్రాన్స్ ఏమో 3. అంటే BH3 స్ట్రక్చర్ మనం ఇలా గీస్తాం, హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. ఈ బోరాన్ చుట్టూరు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2, 4, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్టెట్ ఫిల్ అవుతుందా? అవ్వట్లా. ఏ హైడ్రైడ్స్కి అయితే ఆక్టెట్ కంప్లీట్ అవ్వదో, ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఉంటుందో, ఆ హైడ్రైడ్స్ని మనం ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కోవలెంట్ హైడ్రైడ్స్ అని అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి సార్, ఇదిగోండి. ఫర్ సపోజ్ బెరీలియం తీసుకున్నాం. బెరీలియం అవుటర్ ఎలక్ట్రాన్స్, బెరీలియం అటామిక్ నెంబర్ 4, outer electrons 2. So it can form ఎన్ని బాండ్స్? 2 బాండ్స్, 2 బాండ్స్ ఫామ్ చేసింది. ఇప్పుడు బెరీలియం చుట్టూరు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. టోటల్ బెరీలియం చుట్టూరు ఎన్ని ఎలక్ట్రాన్స్ అమ్మా? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే దీనికి కూడా ఆక్టెట్ ఫుల్ అవ్వలేదు కదా. సో ఇదొక ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కోవలెంట్ హైడ్రైడ్, ఇది కూడా ఒక ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కోవలెంట్ హైడ్రైడ్. నెక్స్ట్ అదే మీరు CH4 తీసుకున్నారనుకోండి, మీథేన్, CH4, కార్బన్ అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? కార్బన్ అటామిక్ నంబర్ 6, అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 4. సో ఇవి ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు? 4 బాండ్స్ ఫామ్ చేయగలదు. ఏం ఫామ్ చేసింది? CH4. ఒక బాండ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. 4 బాండ్స్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా? 8 ఎలక్ట్రాన్స్. సో ఈ కార్బన్ అరౌండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8. సో దేనికైతే సెంట్రల్ ఆటమ్ చుట్టూరు 8 ఎలక్ట్రాన్స్ ఎగ్జాక్ట్గా ఉంటాయో, వితౌట్ లోన్ పేర్, లోన్ పేర్ ఉండకూడదమ్మా, వితౌట్ లోన్ పేర్ సెంట్రల్ ఆటమ్ చుట్టూరు దేనికైతే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిల్ని ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్స్ అని అంటారు. సపోజ్ ఇది మన సిలికాన్ తీసుకుందాం. సిలికాన్ హైడ్రైడ్ SiH4, SiH4. సిలికాన్ చుట్టూరు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఎలక్ట్రాన్ ప్రిసైజ్ కోవలెంట్ హైడ్రైడ్. సో ఆబ్వియస్గా మీకు ఇక్కడ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కోవలెంట్ హైడ్రైడ్స్ మీరు ఎక్కడి నుంచి చేశారు? మనం ఇక్కడ BH3 తీసుకున్నాం. జనరల్గా ఇది గ్రూప్ 13 ఎలిమెంట్, ఇది CH4 కానీ SiH4 కానీ గ్రూప్ 14 ఎలిమెంట్. ఇప్పుడు NH3 తీసుకుంటున్నాం, అదేం గ్రూప్ ఎలిమెంట్ అవుతుంది? గ్రూప్ 15. ఫర్ సపోజ్ ఇప్పుడు NH3 తీసుకున్నాం. నైట్రోజన్ అవుటర్ ఎలక్ట్రాన్స్ 5 ఎలక్ట్రాన్స్లో ఇక్కడ 3 బాండ్స్ ఫామ్ చేసింది, హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. ఇక్కడ నైట్రోజన్కి అవుటర్ ఎలక్ట్రాన్స్ 5 అయినప్పటికీ ఇక్కడ 3 బాండ్స్ ఫామ్ చేసేది నైట్రోజన్కి ఎలక్ట్రాన్స్ ఎన్ని మిగిలే? 2 మిగిలే. సో ఇది నైట్రోజన్ చుట్టూరు 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? నైట్రోజన్ చుట్టూరు 2, 4, 6 అండ్ +2, 8 ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయి. కానీ 8 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయా? 8 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయా? లేవు కదా. ఒక లోన్ పేర్ ఉండిపోయింది కదా. కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసేస్తూ ఒక లోన్ పేర్ ఎక్స్ట్రా మిగిలిపోయి నైట్రోజన్ చుట్టూరు సెంట్రల్ ఆటమ్ చుట్టూరు 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఈ టైప్ ఆఫ్ హైడ్రైడ్ అని అంటారమ్మా, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాటర్ H2O. ఆక్సిజన్ అవుటర్ ఎలక్ట్రాన్స్ 6, అవుటర్ ఎలక్ట్రాన్స్ 6 అయినప్పటికీ 2 బాండ్స్ ఫామ్ చేసింది కదా. మిగిలిన ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 బాండ్స్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ యూజ్ అయిపోయాయి కదా, ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ చుట్టూరు 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సార్. కానీ ఆక్సిజన్కి లోన్ పేర్స్ ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఇది ఏమవుతుంది? ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్. ఓకే, సో 3 టైప్స్ ఆఫ్ కోవలెంట్ హైడ్రైడ్స్ ఉంటాయి: ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ అండ్ ఎలక్ట్రాన్ రిచ్. సో ఇప్పుడు మనం ఒక ఫైనల్ కన్క్లూజన్కి రావచ్చు. గ్రూప్ నెంబర్స్ ఇక్కడ రాసేస్తాను. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్కి అయితే, ఎలక్ట్రాన్ ప్రిసైజ్కి అయితే అండ్ ఎలక్ట్రాన్ రిచ్కి అయితే. ఒకవేళ మనం ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ దీని గ్రూప్ నెంబర్ జనరల్గా 13th గ్రూప్ అయి ఉంటుంది, గ్రూప్ 13. అండ్ ఇన్ ఏ సిమిలర్ వే ఎలక్ట్రాన్ ప్రిసైజ్ అయితే గ్రూప్ 14 అవుతుంది. ఎలక్ట్రాన్ రిచ్ అయితే గ్రూప్ 15 అవ్వచ్చు, ఇందాక చూస్తాం NH3 తోటి, లేదా గ్రూప్ 16 అవ్వచ్చు ఆక్సిజన్ తోటి, గ్రూప్ 17 అవ్వచ్చు. గ్రూప్ 17 అనేది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. గ్రూప్ 17 రాయలేదు మనం ఇక్కడ చూడండి. ఫర్ సపోజ్ HCl తీసుకున్నామండి. క్లోరిన్ అవుటర్ ఎలక్ట్రాన్స్ 7, ఒక బాండ్ ఫామ్ చేసింది. మిగిలిన ఎలక్ట్రాన్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6.
ఇప్పుడు క్లోరిన్ చుట్టూరు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లోన్ పేర్స్ మిగిలయ్యా క్లోరిన్ మీద? మిగిలాయి. ఇది కోవలెంట్ కాంపౌండా? అవును. దీని మీద లోన్ పేర్స్ 3 మిగిలాయి కాబట్టి ఇది ఎలక్ట్రాన్ రిచ్ కోవలెంట్ హైడ్రైడ్. అంటే గ్రూప్ 15, గ్రూప్ 16 అండ్ గ్రూప్ 17 అనేవి ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్ అనే క్లాసిఫికేషన్లోకి వస్తాయి. ఓకేనా? రైట్. సో ఇది మన టైప్స్ ఆఫ్ హైడ్రైడ్స్ గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ అండి. వాటర్ జనరల్గా గ్యాసెస్ స్టేట్ పక్కన పెడితే వాటర్ లిక్విడ్ స్టేట్ ఒకటి, ఇంకోటేమో సాలిడ్ స్టేట్. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. వాటర్ స్ట్రక్చర్ ఇలా గీస్తాం కదా, వాటర్ స్ట్రక్చర్ ఇలా గీసినప్పుడు ఇక్కడ ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఉంటాయి కదా. అకార్డింగ్ టు VSEPR థియరీ, కెమికల్ బాండింగ్లో మీరు చదివే ఉంటారు, ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఈ యాంగిల్ని బాండ్ యాంగిల్ అని అంటారు. ఈ యాంగిల్ ఎంత? 104.5 degrees. వాటర్లో బాండ్ యాంగిల్ 104.5 degrees. వెరీ గుడ్. ఇక్కడ 2 లోన్ పేర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఈ వాటర్ ఈ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ని కోవలెంట్ బాండ్ అంటావా, హైడ్రోజన్ బాండ్ అంటావా? ఈ బాండ్ ఇది కోవలెంట్ బాండా, హైడ్రోజన్ బాండా అని చాలామందికి డౌట్ రావచ్చు. హైడ్రోజన్ ఆక్సిజన్ కనిపించింది కదా సార్, హైడ్రోజన్ బాండ్ అనుకోవచ్చు అనే డౌట్ ఉండొచ్చు. కానీ దిస్ బాండ్ ఇది ప్యూర్లీ కోవలెంట్ అమ్మా, ఇది ప్యూర్లీ కోవలెంట్ బాండ్. ఓకే, వాటర్ ఇంకొక వాటర్ తోటి ఏం బాండ్ ఫామ్ చేస్తుంది సార్? హైడ్రోజన్ బాండ్. వాటర్లో ఉన్న బాండ్ ఏంటి? కోవలెంట్ బాండ్. ఇది ట్రూ బాండ్. ఓకే, ఇప్పుడు ఇంకొక వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ గీస్తాను చూడండి. ఇక్కడ H2O స్ట్రక్చర్ ఇలా గీసాను నేను. ఓకే, ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ అనేది మీకు తెలుసు. ఆక్సిజన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ అంటే ఎలక్ట్రాన్ పేర్స్, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ దేని వైపు ఉంటుంది? ఆక్సిజన్ మీద ఉంటుంది. దానివల్ల ఆక్సిజన్కి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, హైడ్రోజన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ కూడా హైడ్రోజన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలాగే సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, ఆక్సిజన్ మీద పార్షియల్ నెగిటివ్, హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్, ఈ హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్. ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ ఏమవుతాయమ్మా? ఈ నెగిటివ్ ఛార్జ్ అండ్ పాజిటివ్ ఛార్జ్ మధ్యలో ఏం డెవలప్ అవుతుందంటే సమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏం బాండింగ్ అని అంటారు? హైడ్రోజన్ బాండింగ్ అని అంటారు. ఓకేనా? ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ అనేది మీకు క్లియర్గా విజిబుల్ ఉంది. అంటే ఎప్పుడు హైడ్రోజన్ బాండింగ్ అవుతుంది సార్? ఎప్పుడైనా ఒక హైడ్రోజన్ ఎలిమెంట్ ఒక ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ తోటి కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు హైడ్రోజన్ బాండ్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ వాటర్ తీసుకున్నాం మనం, H2O. ఓకే, ఇక్కడ కూడా H2O అని రాస్తాను. H2O, ఇక్కడ ఒక H2O. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక H2O. ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కదా, ఎనీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ లైక్ ఆక్సిజన్, క్లోరిన్, నైట్రోజన్, సల్ఫర్, ఫ్లోరిన్, ఇవి జనరల్గా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అని అంటారు. వీటితోటి హైడ్రోజన్ బాండ్ అయింది అనుకోండి, అది ఇంకొక మాలిక్యూల్ తోటి హైడ్రోజన్ బాండింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెన్ అన్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈజ్ బాండెడ్ టు హైడ్రోజన్ ఏమవుతుంది? ఛార్జ్ సెపరేషన్ అనేది అవుతుంది. ఛార్జ్ సెపరేషన్ ఇది. ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్, పార్షియల్ పాజిటివ్, ఇక్కడ పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జెస్ డెవలప్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ దేనికి అట్రాక్ట్ చేసుకుంటుందమ్మా? నెగిటివ్ ఛార్జ్ ఈ పాజిటివ్ ఛార్జ్కి కదా అట్రాక్ట్ అవుతుంది. ఇదిగోండి, ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ రాస్తాను చూడండి. ఈ నెగిటివ్ ఛార్జ్ విల్ బీ అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్ పాజిటివ్ ఛార్జ్. ఈ బాండ్ ఉంది కదా, ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ హైడ్రోజన్ బాండింగ్ అని అంటారు. ఓకే, ఇది దీంతో అట్రాక్ట్ అయినప్పుడు దీంతో కూడా అట్రాక్ట్ అవుతుంది కదా, ఇది కూడా హైడ్రోజన్ బాండింగ్ అని అంటారు. ఇది టూ డిఫరెంట్ వాటర్ మాలిక్యూల్స్ మధ్యన ఈ రెడ్ డాట్స్ అనే గీసాను కదా, దీన్ని హైడ్రోజన్ బాండింగ్ అని అంటారు. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ దేంతో అట్రాక్ట్ అవుతుంది? ఈ నెగిటివ్ ఛార్జ్ తోటి కదా, ఇలాగా. ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ నెగిటివ్ ఛార్జ్ తోటి. ఓకే, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ రాస్తాను చూడండి. ఇక్కడ మైనస్ ఛార్జ్, పార్షియల్ నెగిటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్, అండ్ ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది.
ఓకే, మీరు ఓవరాల్గా ఒక్క వాటర్ మాలిక్యూల్ చూసుకుంటే, జస్ట్ వన్ వాటర్ మాలిక్యూల్ నాన్న, ఒక్క వాటర్ మాలిక్యూల్ ఇది, ఈ ఒక్క వాటర్ మాలిక్యూల్ చూసుకోండి క్లియర్ కట్గా. ఆర్ లాగిస్తే ఈ ఒక్క వాటర్ మాలిక్యూల్ ఎన్ని హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేసింది? ఇదొక హైడ్రోజన్ బాండా, బాండ్ నెంబర్ 1, ఇదొక హైడ్రోజన్ బాండా, థర్డ్ ఇదొక హైడ్రోజన్ బాండా, నెక్స్ట్ ఇదొక 4th హైడ్రోజన్ బాండ్. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ రాసుకోవచ్చు మనం, వన్ వాటర్ మాలిక్యూల్ కెన్ ఫామ్ 4 hydrogen bonds with other water molecules. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవ్రీ వాటర్ మాలిక్యూల్ మ్యాక్సిమం 4 హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేయగలదు అనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్స్తో ఇది కూడా ఇలాగే, ఇది ఒక బాండ్ దీంతో ఫామ్ చేస్తుందా, ఇలా ఇంకో 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఇది కూడా ఒక బాండ్ దీంతో ఫామ్ చేస్తుంది, ఇంకొక 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది. సో ఎవ్రీ వాటర్ మాలిక్యూల్ హైడ్రోజన్ బాండ్స్ మ్యాక్సిమం 4 చేయగలదమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నారు కాబట్టి ఇదొక ఫస్ట్ పాయింట్ అనేది మనం నోట్ చేసుకుందాం. నెక్స్ట్ వన్, వాటర్ యొక్క లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్ తీసుకుంటే, ఎప్పుడైనా మీరు జనరల్గా చూస్తూ ఉంటారు లిక్విడ్ వాటర్, సాలిడ్ వాటర్. అంటే ఐస్ వాటర్ మీద ఫ్లోట్ అవుతుందా లేదా ఐస్ వాటర్లో సింక్ అయిపోతుందా అనేది చూస్తే జనరల్గా ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ కదా. ఇక్కడ ఒక పాయింట్ రాసేద్దాం, ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఎందుకంటే బికాజ్ డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ lesser than density of వాటర్. ఓకే, డెన్సిటీ ఎప్పుడు తక్కువ ఉంటుందా ఐస్కి? డెన్సిటీ ఫార్ములా ఏంటి? మాస్ అపాన్ వాల్యూమ్. వాల్యూమ్ కాంపోనెంట్ ఎక్కువ ఉండి మాస్ కాంపోనెంట్ తక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్గా డెన్సిటీ కదా తక్కువ ఉంటుంది. అంటే ఐస్ ప్యాక్ అయినప్పుడు వాల్యూమ్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది. వాల్యూమ్ ఎక్కువ ఆక్యుపై చేసేయడం వల్ల ఏరియా అంతా గ్యాప్స్ కింద క్రియేట్ అయిపోతుంది. ఆ గ్యాప్స్ క్రియేట్ అవ్వడం వల్ల డెన్సిటీ తగ్గిపోతుంది. ఓకే, డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఐస్ విల్ ఫ్లోట్ ఆన్ వాటర్. ఓకే, సో మాస్ తక్కువ అండ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఆబ్వియస్గా డినామినేటర్ పెద్దది, న్యూమరేటర్ చిన్నది ఉంటే ఆన్సర్ చిన్నదే వస్తుంది కదా, స్మాల్ ఆన్సర్ వస్తుంది కదా. సో ఐస్కి డెన్సిటీ ఎందుకు తక్కువ అంటే ఐస్ ఆక్యుపైస్ మోర్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్. ఓకే, సో ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్ మన చిన్నవి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ వచ్చేసి వాటర్ కెమికల్ ప్రాపర్టీస్ రాస్తాను ఇక్కడ. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ amphoteric nature of water. అంటే ఏంటి? యాంఫోటెరిక్, అంటే ఇది యాసిడ్స్తో రియాక్ట్ అవుతుంది అండ్ బేసెస్తో కూడా రియాక్ట్ అవుతుంది. ఈక్విలిబ్రియం చాప్టర్లో మీరు చూసే ఉంటారు. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. HCl, ఇది HCl ప్లస్ H2O అనేది రాసాం. HCl జనరల్గా యాసిడ్గా బిహేవ్ చేసుకుంటుంది అనుకోండి, ఇది ఏం రిలీజ్ చేస్తుంది? H+ ion రిలీజ్ చేస్తుంది. H+ ions రిలీజ్ చేసి H2O యాక్సెప్ట్ చేస్తే అది మిగిలిందండి HClకి ఇంకా Cl- ion కదా. H2O H+ ion యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇదేం ప్రొడ్యూస్ చేస్తుంది? H3O+ ion. ఓకే, ఇది H+ ion డోనరా యాక్సెప్టరా? ఇది H+ ion డోనరా యాక్సెప్టరా? చూసుకుంటే మనం ఇది HCl దీంట్లో కన్వర్ట్ అయింది కదా, సో ఇట్ డొనేట్స్ H+. ఇట్ డొనేటెడ్ H+ ion. ఓకే, H2O దేంట్లో కన్వర్ట్ అయింది? H3O+లో కన్వర్ట్ అయింది కదా, ఇది ఇట్ యాక్సెప్టెడ్ H+ ions. ఓకే, అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్ థియరీ ఏవైతే H+ ions డొనేట్ చేస్తాయో వాటిల్ని బ్రాన్స్టెడ్ యాసిడ్స్ అని అంటారు. అది మీరు ఈక్విలిబ్రియం చాప్టర్లో నేర్చుకున్నారు ఇక్కడ.
సో హెచ్సిఎల్ అనేది ఇట్ విల్ బిహేవ్ యాజ్ బ్రాన్స్టెడ్ ఏంటి బ్రాన్స్టెడ్ యాసిడ్. H2O ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది బ్రాన్స్టెడ్ బేస్. ఓకే రైట్. ఇప్పుడు Cl మైనస్ ఇది బ్రాన్స్టెడ్ యాసిడ్. ఈ రియాక్షన్ ఏంటి, ఈ ఆరో అర్థం ఏంటమ్మా, ఇది రివర్సిబుల్. అంటే ఈ రియాక్షన్ ఇలాగైనా వెళ్ళొచ్చు ఇలాగైనా వెళ్ళొచ్చు. ఒకవేళ రియాక్షన్ ఇలా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మిగిలింది ఏంటి Cl మైనస్. ఇప్పుడు Cl మైనస్ ఇలా కూడా వెళ్ళొచ్చు కదా. Cl మైనస్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, ఏం ప్రొడ్యూస్ అవుతుంది మళ్ళీ HCl. అంటే Cl మైనస్ ఏం చేస్తుంది ఇక్కడ పని, డొనేట్ చేస్తుంది ఆ H+ని, యాక్సెప్ట్ చేస్తుంది ఆ H+ని. Cl మైనస్ HClగా మారాలంటే H+ని యాక్సెప్ట్ చేసుకోవాలి కదా. సో ఇది ఎలా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు, ద వన్ విచ్ యాక్సెప్ట్స్ H+ అంటే ఇక్కడ ఏం రాసుకున్నాం మనం, H2O H+ని యాక్సెప్ట్ చేసిన H3O+ అయింది కదా. సో Cl మైనస్ కూడా బేసే కదా, ఎందుకంటే ఇది H+ అయాన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఏం బేస్, కాంజుగేట్ బేస్. ఇది కాంజుగేట్ బేస్. దేని కాంజుగేట్ బేస్, ఈ యాసిడ్కి కాంజుగేట్ బేస్. ఇది ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది, బేస్ కింద బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇప్పుడు యాసిడ్ కింద బిహేవ్ చేస్తుంది. ఏం యాసిడ్, కాంజుగేట్ యాసిడ్ సార్. ఓకే, HCl H2O తోటి రియాక్ట్ అయితే Cl మైనస్ అండ్ H3O+. ఇక్కడ వాటర్ ఈజ్ బిహేవింగ్ యాజ్ బ్రాన్స్టెడ్ బేస్. ఇది మన పాయింట్. ఓకే, ఇది ఆంఫోటరిక్ అన్నాం కదా, వాటర్ ఇక్కడ బేస్ కింద బిహేవ్ చేస్తుంది. వాటర్ యాసిడ్ కింద కూడా బిహేవ్ చేయొచ్చా అంటే చూడండి ఇక్కడ నెక్స్ట్ పాయింట్. ఫర్ సపోజ్ మనం అమోనియా తీసుకుందాం, NH3. దీన్ని వాటర్తో రియాక్ట్ చేసామమ్మా, NH3ని వాటర్తో రియాక్ట్ చేసాం. NH3 దగ్గర లోన్ పేర్ ఉంది. ఓకే, ఈ లోన్ పేరు ద్వారా H+ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ NH3 లోన్ పేరు ద్వారా H+ అని యాక్సెప్ట్ చేస్తే ఏం ప్రొడ్యూస్ అవుతుంది, NH4+. ఇందులోంచి H+ వెళ్ళి ఇక్కడ వెళ్ళి కూర్చుంటే మిగిలింది ఏంటి, ఇక్కడ OH మైనసే కదా. H2 దగ్గర మిగిలింది ఏంటి, OH మైనస్. అంటే NH3 ఏం చేస్తుంది, H+ని యాక్సెప్ట్ చేస్తుంది. ద వన్ విచ్ యాక్సెప్ట్స్ H+, ఏమని అనుకున్నాం ఇందాక, H+ని యాక్సెప్ట్ చేస్తే ఇది బ్రాన్స్టెడ్ బేస్ అవుతుంది. ఇదేమవుతుంది, బ్రాన్స్టెడ్ యాసిడ్ అవుతుంది. మరి ఇదే NH4+, ఇలా కూడా NH4+ NH3 కింద కూడా మారిపోవచ్చు కదా. అంటే NH4+ NH3 కింద మారాలంటే H+ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తేనే NH3 అవుతుంది. H+ రిలీజ్ చేసిన వాటిని యాసిడ్ అంటారు. ఏ యాసిడ్స్, కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ NH3. ఓకే, ఇది H+ యాక్సెప్ట్ చేయాలా రిలీజ్ చేయాలా, OH మైనస్ H2O కింద కన్వర్ట్ అవ్వడానికి H+ అయాన్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే దీన్ని బేస్ అని అంటారు. ఇక్కడ ఏం బిహేవ్ చేస్తుంది, ఇది కాంజుగేట్ బేస్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ మళ్ళీ H2O ఎలా బిహేవ్ చేయొచ్చు, ఒక బ్రాన్స్టెడ్ యాసిడ్ కింద బిహేవ్ చేయొచ్చు, ఆర్ H2O ఎలా బిహేవ్ చేయొచ్చు, ఒక బ్రాన్స్టెడ్ బేస్ కింద కూడా బిహేవ్ చేయొచ్చు. సో అందుకనే దీన్ని ఆంఫోటరిక్ నేచర్ ఆఫ్ వాటర్ అని అన్నారు. అంటే వాటర్ డిపెండింగ్ అపాన్ ద కండిషన్ యాసిడ్ కింద బిహేవ్ చేస్తుంది ఇందాకట్లాగా, ఇలాగా డిపెండింగ్ అపాన్ ద కండిషన్ బేస్ కింద కూడా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకనే దీన్ని ఆంఫోటరిక్ నేచర్ అని అన్నారు. నెక్స్ట్ వన్, ఇందులోనే ఇప్పుడు వాటర్ తోటి రియాక్ట్ అయింది అనుకోండి సార్, H2O తోటి రియాక్ట్ అవుతే ఒక వాటర్ మాలిక్యూల్ H+ రిలీజ్ చేస్తుంది. సపోజ్ ఇది H+ రిలీజ్ చేస్తుంది అనుకోండి, ఇది యాక్సెప్ట్ చేసుకుంటుంది కదా. H+ రిలీజ్ చేసుకుని ఇది యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఇది H2 దేని కింద కన్వర్ట్ అవుతుంది, H3O+ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది రిలీజ్ చేస్తే మిగిలింది ఏంటమ్మా, ఇంకా OH మైనస్ కింద కన్వర్ట్ అవుతుంది. OH మైనస్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో H2O ప్లస్ H2O ప్రొడ్యూసెస్ H3O ప్లస్ OH మైనస్. ఇక్కడ ఒకటేమో యాసిడ్ కింద బిహేవ్ చేస్తుంది, ఇంకోటేమో బేస్ కింద బిహేవ్ చేస్తుంది. అందులోనూ ఆబ్వియస్లీ ఒకటి కాంజుగేట్ యాసిడ్, ఇంకోటి కాంజుగేట్ బేస్ అవుతాయి. ఓకే, ఈ H3O+ చూడండి, H3O+ మళ్ళీ రిటర్న్ H2O కింద కన్వర్ట్ అవ్వాలంటే H+ని రిలీజ్ చేయాలి. అంటే ఇదేమవుతుంది, యాసిడ్. ఏం యాసిడ్, కాంజుగేట్ యాసిడ్. ఇది H+ని యాక్సెప్ట్ చేయాలి, అంటే ఇది కాంజుగేట్ బేస్. దీన్నే మనం సెల్ఫ్ అయోనైజేషన్ ఆఫ్ వాటర్ అని అంటారు. సెల్ఫ్ అయోనైజేషన్ ఆఫ్ వాటర్ అని అంటాం. సెల్ఫ్ అయోనైజేషన్ ఆఫ్ వాటర్ ఇది ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ. ఓకే, వాటర్కున్న
మెయిన్ పాయింట్ ఏంటంటే వాటర్ క్యాన్ బిహేవ్ యాజ్ ఆంఫోటెరిక్. ఓకే, క్లియరా? ఇది ఒక కెమికల్ ప్రాపర్టీ ఫర్ వాటర్ మాలిక్యూల్. ఆల్ రైట్, నా నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ ఈజ్ ఆల్ అబౌట్ రిడాక్స్ రియాక్షన్స్. ఓకేనా? రిడాక్స్ రియాక్షన్స్ ఆఫ్ వాటర్. ఎప్పటివరకు చూసుంటాం మనం వాటర్ని దేనిలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నామండి. ఓకే, ఆర్ మనం ఇక్కడ లెట్ సే ఇక్కడ NaCl తీసుకున్నామండి. NaCl ప్లస్ H2O ఏం ప్రొడ్యూస్ అవుతుందమ్మా అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేది NaOH ప్లస్ H2 ప్లస్ Cl2. ఇక్కడ H2O దేని కింద కన్వర్ట్ అయిందమ్మా? H2O is getting converted into H2. సో H2O is getting reduced. ఆక్సిజన్ పోయింది కదా, అంటే ఇప్పుడు NaCl దేని కింద కన్వర్ట్ అవుతుంది? NaOH కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ CO2 ప్లస్ H2O ఫోటోసింథసిస్ రియాక్షన్. అది C6H12O6 ప్లస్ O2. H2O దేని కింద కన్వర్ట్ అవుతుంది? O2 కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది? C6H12O6. సో రిడాక్స్ రియాక్షన్స్లో ఇదొక ఎగ్జాంపుల్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ఆఫ్టర్ రిడాక్స్, హైడ్రాలిసిస్. హైడ్రాలిసిస్ ఆఫ్ వాటర్. వాటర్ కాదు, సారీ, హైడ్రాలిసిస్ ఆఫ్ compounds, some chemical compounds. Okay, like P4O10 తీసుకున్నామండి. P4O10 plus H2O కొన్ని రియాక్షన్స్ it produces P4O10 plus H2O, it produces H3PO4. దీన్ని ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్ అని అంటారు. ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్ అని అంటారు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ హైడ్రాలిసిస్ రియాక్షన్ లైక్ మనం SiCl4 తీసుకున్నాం. SiCl4 ప్లస్ H2O ప్రొడ్యూసెస్ SiO2 ప్లస్ HCl. ఓకే, సిలికాన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే వాటర్ మాలిక్యూల్ని యూస్ చేసి లైసిస్ అంటే ఏంటమ్మా? లైసిస్ అంటే టు బ్రేక్ సంథింగ్. హైడ్రోలైసిస్ అంటే వాటర్ని యూస్ చేసుకుని ఇంకొక దాన్ని బ్రేక్ చేయడం అనే ప్రాసెస్ని హైడ్రోలైసిస్ అని అంటారు. ఎలక్ట్రోలైసిస్, ఎలక్ట్రిసిటీని యూస్ చేసుకుని ఏ కాంపౌండ్ బ్రేక్ చేస్తుంది దాన్ని ఎలక్ట్రోలైసిస్ అని అంటారు. ఇలాగే హైడ్రోలైసిస్. ఓకే, సో వాటర్ని యూస్ చేసుకుని ఇక్కడున్న బాండ్స్ని మనం బ్రేక్ చేసాం. బ్రేక్ చేసి ఏం ప్రొడ్యూస్ చేసాం మనం? ఇక్కడ H3PO4. దీన్ని ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్ అని అంటారు. ఇక్కడ SiCl4 దేని కన్వర్ట్ అయింది? SiO2లో కన్వర్ట్ అయింది. సో ఇక్కడ కూడా హైడ్రోలైసిస్ రియాక్షన్ ఒకటి రాసాం మనం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ వాటర్ ఈజ్ హైడ్రేషన్ ఆర్ హైడ్రేట్ ఫార్మేషన్. ఓకే, హైడ్రేట్ ఫార్మేషన్ ఇది ఒక కెమికల్ రియాక్షన్ అమ్మా. కెమికల్ రియాక్షన్ అంటే ఇందులో చూడండి సింపుల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. హైడ్రేట్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కోఆర్డినేట్ హైడ్రేషన్. దీని అర్థం ఏంటి? ఫర్ సపోజ్ మీకు ఒక కాంపౌండ్ ఉందండి ఇలాగా CrH2O 6 times Cl3. ఓకే, దీన్ని జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇక్కడ క్రోమియం ఇది ఒక స్క్వేర్ బ్రాకెట్స్లో రాశాను. క్రోమియం ఇక్కడ H2O 6 times రాశాను, బయటేమో Cl3 అని రాశాను. ఓకే, దీన్ని ఒకవేళ బ్రేక్ చేసామనుకోండి, దీన్ని బ్రేక్ చేసామనుకోండి, మనకు వచ్చేది CrH2O 6 times 3+ and 3Cl-. ఇది ఎలాగొస్తుంది సార్ అని అంటే, ఇది 12th క్లాస్లో మీకు ఒక టాపిక్ ఉంది, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని అంటారు. ఇక్కడ క్రోమియం వాటర్ తోటి 6 బాండ్స్ ఫామ్ చేస్తుందమ్మా. 6 బాండ్స్ ఏం బాండ్స్? అట్లీస్ట్ ఈ బాండ్స్ పేరు విని ఉంటారు మీరు. ఈ బాండ్స్ పేరు కోఆర్డినేట్ బాండ్స్.
కోఆర్డినేట్ బాండ్స్ అన్న కోవలెంట్ బాండ్స్ అన్న సేమ్ ఎలక్ట్రాన్ షేర్ అవుతాయి. కానీ కోవలెంట్ బాండ్లో ఏంటి, ఫర్ సపోజ్ కార్బన్ హైడ్రోజన్ తీసుకున్నామండి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటున్నాయి. ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటే కోవలెంట్ బాండ్, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయితే అయానిక్ బాండ్ అని నేర్చుకుంటాం కదా. ఇక్కడ కూడా అలాగే ఎలక్ట్రాన్ షేర్ అవుతుంది. H2O తీసుకుందాం మనం, ఇక్కడ H2O. ఓకే, ఇక్కడ H2O ఇలా రాసేస్తున్నాను. ఇక్కడ H2O H and H, ఇక్కడ H2O H and H, ఇక్కడ H2O H and H, H2O. ఓకే, 6 బాండ్స్ కనిపిస్తున్నాయి. 1 2 3 4 5 6. ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఎన్నమ్మా? ఆక్సిజన్ మీద దెర్ ఆర్ 2 లోన్ పేర్స్ కదా, 2 లోన్ పేర్స్ అయినప్పటికీ నేను ఇక్కడ ఎన్ని లోన్ పేర్స్ వేస్తున్నాను? ఒకటే లోన్ పేర్ వేస్తున్నాను, 1 లోన్ పేరే వేస్తున్నాను. అంటే రెండో లోన్ పేరు ఏమైపోయింది సార్? ఆ రెండో లోన్ పేరు ఇక్కడ కోఆర్డినేట్ బాండ్ ఫార్మేషన్లోకి ఇన్వాల్వ్ అయ్యింది. ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్కి నార్మల్ కోవలెంట్ బాండ్కి ఒకటే ఒక చిన్న డిఫరెన్స్ అమ్మా. నార్మల్ కోవలెంట్ బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ షేర్ అవుతాయి. ఓకే, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? ఒకటి కార్బన్ నుంచి, ఒకటి ఇంకొక ఎలిమెంట్ హైడ్రోజన్ నుంచి. ఎనీథింగ్ 2 ఎలిమెంట్స్ మధ్యన ఒక కోవలెంట్ బాండ్ ఫార్మ్ అయిందంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి వస్తాయి. అదే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్లో ఈ కోవలెంట్ బాండ్కి ఏంటంటే ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ షేర్ అవుతాయి, కానీ ఎలక్ట్రాన్ సోర్స్ ఒకటే ఆటమ్ అయి ఉంటుంది. ఓకే, ఎలక్ట్రాన్ సోర్స్ ఇక్కడ ఏంటి? ఆక్సిజన్ మీద ఎన్ని లోన్ పేర్స్ ఉండాలి? యాక్చువల్గా 2 ఉండాలి. కానీ ఎన్ని లోన్ పేర్స్ వేసాం మనం? ఇక్కడ ఓన్లీ ఒకటే లోన్ పేర్ వేసాం. అంటే రెండో లోన్ పేరు ఏమైంది? ఆ రెండో లోన్ పేరు కోఆర్డినేట్ బాండ్ కింద ఫార్మ్ అయింది. ఓకే, ఏ మాలిక్యూల్స్లో అయితే వాటర్ మాలిక్యూల్ ఉండి వాటర్ మాలిక్యూల్ కోఆర్డినేట్ బాండ్ ఫార్మ్ చేస్తుందో ఈ మెటల్ ఆటమ్ తోటి, ఆ మాలిక్యూల్స్ని, ఆ హైడ్రేషన్ని కోఆర్డినేట్ హైడ్రేషన్ అని అంటారు. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్ అమ్మా. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో ఎందుకు రాసేస్తారండి? స్క్వేర్ బ్రాకెట్స్ అస్తమానం ఇంత పెద్ద డయాగ్రామ్ వేయలేం కదమ్మా. సో స్క్వేర్ బ్రాకెట్స్లో రాసినంత అర్థం ఏంటంటే ఇక్కడ సెంట్రల్ ఆటమ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మ్ చేసింది దీంతో, లైగెండ్ తోటి. బయట స్క్వేర్ బ్రాకెట్ బయట ఎందుకు రాశారు సార్ అని అంటే ఇది అయానిక్ బాండ్. ఓకే, అందుకనే చూడండి, ఎప్పుడైనా దీన్ని డిసోసియేట్ చేస్తే ఇవి డిసోసియేట్ అవ్వలేదు, ఈ బాండ్ బ్రేక్ అవ్వలేదు, ఈ బాండ్సే బ్రేక్ అయ్యాయి. అంటే అయానిక్ బాండ్ బ్రేక్ అవుతుంది, కోవలెంట్ బాండ్ వాటర్లో వేస్తే అది డిసోసియేట్ అవ్వదు. ఓకే, సో సచ్ టైప్ ఆఫ్ హైడ్రేషన్ ఏమంటాం మనం? కోఆర్డినేట్ హైడ్రేషన్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫ్టర్ కోఆర్డినేట్ హైడ్రేషన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్స్టీషియల్ హైడ్రేషన్. ఓకే, అంటే మాలిక్యూల్ ఉంటుంది, ఒక క్రిస్టలైన్ స్పీషీస్ ఉంటుంది. ఆ క్రిస్టలైన్ స్పీషీస్ అయినప్పటికీ ఇక్కడ ఇండివిజువల్ ఆటమ్స్ ఇలా ప్రజెంట్ అయి ఉంటాయి కదా, సాలిడ్ స్టేట్లోని ఇలా ప్రజెంట్ అయి ఉంటాయి. క్లోజ్లీ ప్యాక్డ్ అయినప్పుడు మధ్యలో కొన్ని గ్యాప్స్ క్రియేట్ అవుతాయి. ఆ మధ్యలో గ్యాప్స్ క్రియేట్ అయినప్పుడు ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళి కూర్చునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వాటర్ మాలిక్యూల్, ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్, ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్, ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్, ఇలా గ్యాప్స్లో ఆర్ వాయిడ్స్ ఆర్ ఇంటర్స్టీసెస్ అని అంటారు. ఈ ఇంటర్స్టీసెస్లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటే వాటిల్ని ఇంటర్స్టీషియల్ హైడ్రేషన్ అని అంటారు. సో ఓకే, సో హైడ్రేట్ ఫార్మేషన్లో ఫస్ట్ టైప్ మనం ఏం నేర్చుకున్నాం అంటే కోఆర్డినేట్ హైడ్రేషన్. ఎప్పుడు? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ ఈ సెంట్రల్ ఆటమ్ తోటి. సెకండ్ వన్ మనకి ఇక్కడ ఇంటర్స్టీషియల్ హైడ్రేషన్. ఓకే, ఇలాగ BaCl2.2H2 ఇంటర్స్టీషియస్ లో కూర్చుంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ టైప్ ఇంటర్స్టీషియల్ కాకుండా ఇంకోటి ఏదైనా ఉంటుందా సార్? ఎస్, ఇక్కడ ఇంకో థర్డ్ టైప్ ఆఫ్ హైడ్రేషన్ ఏంటి అంటే హైడ్రోజన్ బాండెడ్ వాటర్ మాలిక్యూల్స్. హైడ్రోజన్ బాండెడ్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు చూడండి, సింపుల్ కామన్ ఎగ్జాంపుల్ CuSO4 ఉందండి, కాపర్ సల్ఫేట్ కలర్ ఏంటి అని అంటే ఫాస్ట్గా మీరు బ్లూ అని అంటారు. కాపర్ సల్ఫేట్ కలర్ బ్లూ కాదు, కాపర్ సల్ఫేట్ కలర్లెస్, వైట్ కలర్ సాలిడ్. ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ కదా సార్, నేను ఇప్పటివరకు బ్లూ అని నేర్చుకున్నాను సార్ అని అంటే మీరు కరెక్ట్ బ్లూ నేర్చుకున్నారు. అప్పుడు ఎలాంటి కాపర్ సల్ఫేట్ అది? CuSO4.5H2O. ఈ కాపర్ సల్ఫేట్ బ్లూ ఇన్ కలర్. సార్ దీనికి తేడా ఏంటి అని అంటే ఈ CuSO4.5H2O అని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. CuH2O
taken 4 times and SO4 dot H2O. చూడండి రెండు ఫార్ములాస్ ఒకటే కదా, CuSO4 ఒకటి ఉంది, SO4 ఒకటి ఉంది. వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ 5, ఇక్కడ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి 4 + 1 5. ఓకే, CuSO4 dot 5H2O రాసాం. ఇప్పుడే మీకు చెప్పాను, స్క్వేర్ బ్రాకెట్స్ లోపల రాస్తే దాన్ని మనం ఇక్కడ ఏం రాస్తాం, ఇక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మ్ అయింది. 1 2 3 4 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇలాగా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, ఆక్సిజన్ ఆటమ్ కాపర్ తోటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఇలా ఫామ్ చేసిందమ్మా. ఇది ఓకే, ఇది దీని కహాని. ఇప్పుడు ఈ SO4 ఉంది కదా, SO4 ఛార్జ్ ఏదో కొంత ఉంటుంది కదా, దాని ఛార్జ్ ఎంత 2-. ఈ 2-ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ ఎంత ఛార్జ్ ఉండాలి 2+. సో ఇక్కడ 2+ ఉంది, SO4 ఏమో 2- ఉంది, డాట్ ఇంకొక H2O రాసాం కదా, ఆ డాట్ H2Oనే ఏంటి హైడ్రోజన్ బాండెడ్గా ఉంటుంది వాటర్ మాలిక్యూల్. ఓకే, ఇది దీంతో హైడ్రోజన్ బాండెడ్గా వాటర్ మాలిక్యూల్. సో దిస్ ఇస్ ద టైప్ ఆఫ్, దేని గురించి నేర్చుకున్నాం మనం, హైడ్రేట్ ఫార్మేషన్. ఓకే, సో 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో కోఆర్డినేట్ హైడ్రేషన్, సెకండ్ వన్ ఏమో ఇంటర్స్టిషియల్ హైడ్రేషన్, ఇక్కడ BaCl2.2H2O చూసాము. థర్డ్ వన్ హైడ్రోజన్ బాండెడ్ వాటర్ మాలిక్యూల్స్. ఓకే, ఆల్ రైట్. సో ఇది మన ఈ టాపిక్ గురించి, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ గురించి నేర్చుకున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ చూడడం చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్లో ఈ చాప్టర్లో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేది హార్డ్ అండ్ సాఫ్ట్ వాటర్ గురించి. సార్ హార్డ్ వాటర్ అంటే ఏంటి, సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి? హార్డ్ వాటర్ హార్డ్గా ఉంటుందా, గట్టిగా ఉంటుందా హార్డ్ వాటర్? సాఫ్ట్ వాటర్ మెత్తగా ఉంటుందా అంటే ఇందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ని మనం సెపరేట్ చేస్తాం అనుకోండి, ఒక హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ సపోజ్ ఎప్పుడైనా చూసుంటారు, ఈ రోజుల్లో మనకి గీజర్స్ అవన్నీ వచ్చాయి. ముందు చలికాలంలో వేడి నీళ్ళు కావాలంటే ఒక వెస్సెల్ ఒక గిన్నె వాడేవాళ్ళం, అందులో వేడి నీళ్ళు కాగబెట్టేవాళ్ళం, అవునా? అందులో వేడి నీళ్ళు హీట్ చేసి అందులో ఆ నీళ్ళతోటి యూస్ చేసుకునేవాళ్ళం. ఓకే, అదే గిన్నె అదే వెసల్ ఫర్ సపోజ్ మీరు ఒక 1 to 2-3 months అలా వాడారు అనుకోండి, ఆ వెసల్ చుట్టూరు మీకు వైట్ కలర్ డిపాజిట్స్ వస్తాయమ్మా. ఓకే, ఒక వాటర్ గిన్నె తీసుకుని అందులో వాటర్ మీరు హీట్ చేసి కొన్నాళ్ళు అదే వెసల్ని కంటిన్యూస్గా 2 to 3 months వాడారు అనుకోండి, దాని చుట్టూరు ఏమవుతుంది, వైట్ కలర్ డిపాజిట్స్ వస్తాయి అరౌండ్ ద వాల్స్ ఆఫ్ దట్ కంటైనర్. వీటిల్ని మనం ఇంగ్లీష్లో స్కేల్స్ అని అంటాం. ఓకే, ఇవి ఎందుకు వస్తున్నాయి అని అంటే వాటర్ హార్డ్గా ఉంది అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడైతే డిటర్జెంట్స్ అవన్నీ వచ్చాయి కదా, ఒకప్పుడు డిటర్జెంట్స్ ఉండే కాదు, బట్టలు ఉతుక్కోవడానికి లేదా స్నానం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చూడండి, షాంపూ ఉంది, షాంపూ సోపా డిటర్జెంటా? షాంపూ డిటర్జెంట్. ఓకే, సో ఇప్పుడు జనరల్గా ఏదైనా క్లీన్ చేయడానికి వాష్ చేయడానికి మనం ఒకప్పుడు వాడేది సోప్, ఇప్పుడు డిటర్జెంట్స్ వాడుతున్నాం. ఎందుకు వాడుతున్నాం కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు త్వరలో. సో ఇప్పుడు సోప్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఆ ఫోమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఫోమ్ క్రియేట్ అవ్వలేదనుకోండి, ఆ మురికి అనేది బయటికి రాదు. మురికి బయటికి రాకపోతే ఇంకా బట్టలు ఉతుక్కునే ఏం ఉపయోగం? ఓకే, సో అందుకని కొన్నిసార్లు ఏమయ్యేదంటే ఈ ప్రాబ్లం వచ్చి సోప్ వాడుతున్నాం, సోప్ ఏమో స్మాల్ పీసెస్ కింద విరిగిపోయేది. ఆ విరిగిపోవడం వల్లేమో మనకి ఫోమ్ వచ్చేది కాదు. ఫోమ్ రాకపోవడం వల్ల ఏమేది, ఆ ఆయిల్ ఆ డర్ట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేది కాదు. సో అవన్నీ క్లియర్ చేయాలి అని అంటే ఈ సోప్ వల్ల అవ్వట్లేదు. సోప్ వాడుకోవాలి, కానీ అలాంటివి అయిపోవాలి అని అంటే మనం వాటర్ హార్డ్నెస్ని మార్చాలి. హార్డ్ వాటర్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి, సాఫ్ట్ వాటర్లోకి కన్వర్ట్ చేసి వాడాలి. ఇప్పుడు హార్డ్ వాటర్ అంటే ఏంటి, సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి సార్ అని అంటే చూడండి, హార్డ్ వాటర్ అంటే ఇప్పుడు వాటర్లోని మినరల్స్ ఉంటాయి కదా, ఆ మినరల్స్తో పాటు ఫర్ సపోజ్ కాల్షియం ఆర్ మెగ్నీషియం అయాన్స్ ఉన్నాయనుకోండి, ఆ వాటర్ హార్డ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ కాంబినేషన్స్లో ఉండదు సార్, కాల్షియం బైకార్బనేట్, నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్, నెక్స్ట్ కాల్షియం క్లోరైడ్. ఇన్ ఏ సిమిలర్ వే మెగ్నీషియం బైకార్బనేట్, అలాగే మెగ్నీషియం సల్ఫేట్,
ఇంకోటి మెగ్నీషియం క్లోరైడ్. ఈ 6 సాల్ట్స్లో 6 కనిపిస్తున్నాయి ఇక్కడ. కాల్షియం మెగ్నీషియం కాంబినేషన్ ఏంటి? బైకార్బోనేట్, సల్ఫేట్ ఆర్ క్లోరైడ్. ఈ 6 కాంబినేషన్స్లో ఏదో ఒకటి ఉన్నా మీ వాటర్లో, ఆ వాటర్ని హార్డ్ వాటర్ అని అంటారు. హార్డ్ వాటర్ ఉంది అని అంటే మనకి ఫోమ్ అనేది క్రియేట్ అవ్వదు. ఫోమ్ క్రియేట్ అవ్వకపోతే డర్ట్ బయటికి రాదు. సో మనం వాటర్లోంచి ఇవన్నీ తీసామనుకోండి, హార్డ్ వాటర్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది? ఇఫ్ దీస్ ఆర్ రిమూవ్డ్, ఒకవేళ ఇవి రిమూవ్ చేస్తాం, ఈ హార్డ్ వాటర్ ఏమవుతుంది? హార్డ్ వాటర్ దేంట్లో కన్వర్ట్ అవుతుందంటే సాఫ్ట్ వాటర్లోకి కన్వర్ట్ అవుతుందమ్మా. ఓకే, సో క్లియరా? సో హార్డ్ వాటర్లో కాల్షియం అండ్ మెగ్నీషియం, బైకార్బోనేట్స్, సల్ఫేట్స్ ఆర్ క్లోరైడ్స్ అని ఉంటాయి. ఓకే, సో మనం ఓల్డ్ ఏజ్ ప్రాసెస్ వాటర్లో నుంచి హార్డ్నెస్ మనం తెలియకుండా ఎలా తీసాము అని అంటే, ఇది నార్మల్ బాయిల్ చేసేవాళ్ళం. బాయిల్ చేస్తే చుట్టూరు స్కేల్స్ వచ్చేసేవి అని ఇప్పుడే చెప్పాను కదా ఎగ్జాంపుల్. ఆ స్కేల్స్ దేనివల్ల వచ్చేవి అని అంటే, ఈ కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ ఉంటే మీరు వాటర్లో నుంచి బయటికి తీస్తున్నారు. అవి తీసేయడం వల్ల మీకు అక్కడ చుట్టూరు స్కేల్స్ వచ్చేస్తున్నాయి. సో ఓకే ఫైన్. సో ఇప్పుడు మన హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే we require process called as removal of hardness. Removal of hardness of water. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి మా హార్డ్నెస్ వాటర్ రిమూవ్ చేయడానికి. There are 2 types of removal of hardness. First, టెంపరరీ హార్డ్నెస్, టెంపరరీగా ఆ హార్డ్నెస్ రిమూవ్ చేయొచ్చు. సెకండ్ వన్ పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవల్, అండ్ టెంపరరీ హార్డ్నెస్ రిమూవల్. ఓకే, సో ఇవన్నీ ఎలాగ సార్, ఎలా రిమూవ్ చేయాలి అని అంటే, ఒకవేళ ఇఫ్ కాల్షియం బైకార్బోనేట్ and magnesium bicarbonate are removed. ఒకవేళ ఇవి రిమూవ్ చేస్తే మనం టెంపరరీ హార్డ్నెస్ ఈజ్ రిమూవ్డ్. ఓకే, మొత్తం ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయని చెప్పాను ఇందాక? మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కదా. ఈ 6లోని ఈ 2 కనుక మీరు బయటికి తీస్తారనుకోండి, ఒకవేళ కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ కనుక బయటికి తీసేస్తే మనం ఏం చెప్పచ్చు? ఇక్కడ టెంపరరీ హార్డ్నెస్ పోయిందని చెప్పచ్చు. ఇవి తీసేస్తే, ఈ 4 తీసేస్తే టెంపరరీ హార్డ్నెస్ దీనివల్ల పోతుంది, పర్మనెంట్ హార్డ్నెస్ ఇవన్నిటి వల్ల పోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ పర్మనెంట్ హార్డ్నెస్లో ఇఫ్ ఇక్కడ రాసేస్తాను, ఇఫ్ కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కాల్షియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్ ఆర్ removed, then permanent hardness is removed. ఇదమ్మా ప్రాసెస్. ఓకే, సో ఇవి రిమూవ్ చేయడానికి మనకి వేరే ప్రాసెసెస్ ఉన్నాయి, చిన్న ఈక్వేషన్స్ ఉన్నాయి, ఒకసారి చూసేద్దామా? నెక్స్ట్, ఓకే రైట్. సో టెంపరరీ హార్డ్నెస్ ఎలా రిమూవ్ చేయొచ్చు? ఫస్ట్ వన్ ఇందాకే చూసాం మనం, బాయిలింగ్. టెంపరరీ హార్డ్నెస్ రిమూవ్ చేసినప్పుడు ఏం పోతుంది బయటికి? బైకార్బోనేట్ పోతుంది. ఏం బైకార్బోనేట్? కాల్షియం అండ్ మెగ్నీషియం. సో చూడండి ఇక్కడ రాసేస్తున్నాను, బై బాయిలింగ్ టెంపరరీ హార్డ్నెస్ ఎలా రిమూవ్ చేస్తాం చూడండి. ఒకవేళ మనకి మెగ్నీషియం బైకార్బోనేట్ ఉందనుకోండి, వాటర్లో బాయిల్ చేస్తున్నాం కదా, అంటే ఇక్కడ డెల్టా సింబల్ పెడతాను, అంటే హీట్ చేస్తున్నట్టు అర్థం కదా. సో ఇక్కడ అండ్ ఇన్ సిమిలర్ వే కాల్షియం బైకార్బోనేట్ ఉంది, CaHCO3 హోల్ ట్వైస్. హీట్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి కాల్షియం కార్బోనేట్ ప్లస్ H2O ప్లస్ CO2 ఇది వచ్చేస్తుంది. ఈ కాల్షియం కార్బోనేట్ అనేది మనకి ప్రెసిపిటేట్ కింద, వైట్ ప్రెసిపిటేట్ వచ్చేస్తుంది. అదే మనకి వెసల్ చుట్టూరు వైట్ కలర్ స్కేల్స్ డిపాజిట్స్ వస్తాయని చెప్పాను కదా, అదే ఇది కాల్షియం కార్బోనేట్. ఇన్ సిమిలర్ వే మెగ్నీషియం బైకార్బోనేట్ హీట్ చేసినప్పుడు కూడా మనకి మెగ్నీషియం కార్బోనేట్ రావాలి కదా, వైట్ కలర్. ఇక్కడ కార్బోనేట్ రాశారు, ఇక్కడ కూడా కార్బోనేట్ రాయాలి కదా సార్. లేదు, ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వస్తుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్లస్ CO2 వస్తుంది.
ఇది ఇక్కడ మనకి ప్రెసిపిటేట్ కింద డిపాజిట్ అవుతుంది. ఓకే, ఒకసారి క్లియర్ కట్గా చూడండి. ఒకవేళ మీరు బాయిల్ చేస్తే కనుక మెగ్నీషియం బైకార్బోనేట్ని మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మీకు ప్రెసిపిటేట్ అవుతుంది బయటికి. ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ మీకు ప్రెసిపిటేట్ బయటకు అవుతుంది. ఓకే, దీనివల్ల ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇది ఎందుకు రాలేదు అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం బాయిల్ చేస్తే వాటర్లో ఉన్న మెగ్నీషియంని బయటికి తీసేస్తున్నాం, వాటర్లోని కాల్షియం కూడా బయటికి తీసేస్తున్నాం. దేని కింద కన్వర్ట్ అయిపోతుంది, అది ప్రెసిపిటేట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇంకా వాటర్లో ఉండదు కదా. సో కాల్షియం బైకార్బోనేట్ మెగ్నీషియం బైకార్బోనేట్ ఇంకా వాటర్లో లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, కొంతవరకు మన హార్డ్నెస్ రిమూవ్ చేసినట్టే కదా. అందుకనే దీన్ని టెంపరీ హార్డ్నెస్ అని అన్నారు. ఓకే, సో ఇక్కడ సరే ఇక్కడ కాల్షియం కార్బోనేట్ వచ్చింది, ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఎందుకు వచ్చింది అంటే కేఎస్పి అనే పదం మీరు వినే ఉంటారు. ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో కేఎస్పి సాల్యుబిలిటీ ప్రోడక్ట్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్కి ఇలా రాస్తాను, మెగ్నీషియం హైడ్రాక్సైడ్కి కేఎస్పి అండ్ కేఎస్పి ఆఫ్ మెగ్నీషియం కార్బోనేట్ అని తీసుకుంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కేఎస్పి చాలా ఎక్కువ. కేఎస్పి అంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఓకే, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఎక్కువ ఉంటే ఏంటమ్మా దాని అర్థం, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ చాలా ఎక్కువ ఉంది అని అంటే ఇక్కడ మనకి ప్రెసిపిటేట్ తొందరగా ప్రొడ్యూస్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ దీనికి ఈ కండిషన్ వల్ల మీకు మెగ్నీషియం కార్బోనేట్ బదులు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ప్రెసిపిటేట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రాసెస్ ఇస్ బాయిలింగ్. బాయిలింగ్లో మనం బైకార్బోనేట్స్ని హీట్ చేస్తే మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఆర్ కాల్షియం కార్బోనేట్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, క్లార్క్స్ మెథడ్. ఓకే, క్లార్క్స్ మెథడ్లో కూడా మనం బైకార్బోనేట్, ఇది ఒక ప్రాసెస్ అమ్మా, బాయిలింగ్ ద్వారా మనం వాటర్ని రిమూవ్ చేయొచ్చు. సెకండ్ ప్రాసెస్లో కూడా బాయిలింగ్ ద్వారా కూడా మనం బైకార్బోనేట్ రిమూవ్ చేయొచ్చు. సెకండ్ ప్రాసెస్ ఇంకొకటి ఉంది, దీని ద్వారా కూడా మనం బైకార్బోనేట్ రిమూవ్ చేయొచ్చు. ఇలా హీట్ చేయడం కన్నా వేరే మెథడ్ ఏదైనా ఉందా అంటే సార్ అది క్లార్క్స్ మెథడ్. ఓకే, క్లార్క్స్ మెథడ్ ఏంటన్నా ఇది, ఇప్పుడు మీరు మెగ్నీషియం బైకార్బోనేటే తీసుకున్నారు. ఓకే సార్, లేదు సార్ వాటర్లో కాల్షియం బైకార్బోనేట్ తీసుకున్నారు. ఓకే సార్, దీన్ని మనం స్లేకెట్ లైమ్తో రియాక్ట్ చేయాలి, విచ్ ఇస్ కాల్షియం హైడ్రాక్సైడ్. స్లేకెట్ లైమ్తో రియాక్ట్ చేయాలి, కాల్షియం హైడ్రాక్సైడ్. ఆబ్వియస్లీ రెండిట్లోని సేమ్ ప్రాసెస్, అదే ప్రెసిపిటేట్ అవుతుంది. ఇక్కడ ఏం ప్రెసిపిటేట్ అవుతుంది, కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేట్ అవుతుంది. ఇక్కడేం ప్రెసిపిటేట్ అవుతుందమ్మా, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్రెసిపిటేట్ అవుతుంది. సో ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్రెసిపిటేట్ అవుతుంది, ఇక్కడేమో కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ కాల్షియం ఉంది కాబట్టి ఇంకొకటి కూడా ప్రెసిపిటేట్ అవుతుంది, కాల్షియం కార్బోనేట్ ప్లస్ ఇంకోటి మనకి CO2 అనేది బై ప్రొడక్ట్స్ కింద వచ్చేస్తాయి. ఇక్కడ CO2 ప్లస్ H2O అనేవి ఇక్కడ బై ప్రొడక్ట్స్ కింద వచ్చేస్తాయి. ఓకే, సో ఈ ప్రాసెస్ని మనం క్లార్క్స్ మెథడ్ అని అంటాము. ఓకే, ఏం చేయాలి మనం, మెగ్నీషియం బైకార్బోనేట్ ఆర్ కాల్షియం బైకార్బోనేట్ని కాల్షియం హైడ్రాక్సైడ్ ఆర్ స్లేకెట్ లైమ్తో రియాక్ట్ చేస్తే చాలు, ఇవి ప్రెసిపిటేట్ అయిపోతాయి. ఓకే, సో ఇన్ దిస్ వే మనం టెంపరీ హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయగలిగాం. చూడండి ఇక్కడ టెంపరీ హార్డ్నెస్ దేని ద్వారా రిమూవ్ చేయొచ్చు, ఎయిదర్ బై బాయిలింగ్ ఆర్ బై క్లార్క్స్ మెథడ్. సార్ టెంపరీ హార్డ్నెస్ రిమూవ్ చేశారు, బాగానే చేశారు. పర్మనెంట్ హార్డ్నెస్ కూడా రిమూవ్ చేయాలంటే అలాగా, ఫస్ట్ పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయాలంటే మనం ఏం రిమూవ్ చేయాలి, క్లోరైడ్ సల్ఫేట్, దేనివి మెగ్నీషియంవి అండ్ కాల్షియం. ఓకే, పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ ట్రీట్మెంట్ విత్ వాషింగ్ సోడా Na2CO3. ఓకే, ఇక్కడ రాసేస్తున్నాను, ట్రీట్మెంట్ విత్ Na2CO3. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మనం మెటల్ సల్ఫేట్ ఆర్ మెటల్ క్లోరైడ్ ఇవి కదా తీయాల్సింది, క్లోరైడ్ ఆర్ సల్ఫేట్ దేనివి, మెగ్నీషియం ఆర్ కాల్షియం. ఇప్పుడు MgSO4కి ఒకసారి, మళ్ళీ CaSO4కి ఒకసారి, మళ్ళీ MgCl2కి ఒకసారి, లేదా మళ్ళీ CaCl2 ఒకసారి. వీటన్నిటికీ Na2CO3 ప్లస్ Na2CO3 ఇన్నిసార్లు రాయడం కష్టం కదా, Na2CO3 ప్లస్ Na2CO3. సో చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి దీన్ని జనరలైజ్ చేసి రాద్దాం. ఓకే, జనరలైజ్ ఏంటి అని అంటే దీన్ని మనం MSO4 అని రాశాను, అంటే మెటల్ సల్ఫేట్, వేర్ దిస్ మెటల్ కెన్ బి ఎయిదర్ మెగ్నీషియం ఆర్ కాల్షియం.
ఈ మెటల్ సల్ఫేట్ని దేంతో రియాక్ట్ చేయాలమ్మా? సోడియం కార్బనేట్. ఓకే, సో ఈ మెటల్ సల్ఫేట్ని సోడియం కార్బనేట్తో రియాక్ట్ చేస్తే ఇంకోటి చూడండి, జస్ట్ సింపుల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇక్కడ మీరు చేయాలి. ఇక్కడ ఏమవుతుంది? మెటల్ కార్బనేట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ అంతా +2 కదా, CO3 ఛార్జ్ అంతా -2, సో MCO3 ప్రొడ్యూస్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు మెటల్ దీంతో వెళ్ళిపోయింది, సోడియం దేంతో వెళ్ళాలి? సల్ఫేట్తో వెళ్ళాలి. సో ఇంకొక ప్రోడక్ట్ ఏం ప్రొడ్యూస్ అవుతుంది? Na2SO4 ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల ఏమైంది మనకి? ఈ మెటల్ కార్బనేట్ ఏదైతే ఉందో అది మనకి ప్రెసిపిటేట్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో అండ్ సోడియం సల్ఫేట్ అనేది మనకి ఇంకొక ప్రోడక్ట్ వచ్చింది. సో దీనివల్ల మనం మెటల్ తీసేస్తున్నాం కదా, సల్ఫేట్ కూడా తీసేస్తున్నాం కదా. సో మళ్ళీ సార్ అలా అర్థం కాలేదు సార్, ఇలాగే రాసేయండి బెటర్గా ఉందంటే చూడండి, ఇక్కడ మెగ్నీషియం సల్ఫేట్ ప్లస్ సోడియం కార్బనేట్ అనేది రాసాం. ఇక్కడ మనకి ప్రొడ్యూస్ ఏమవుతుంది? మెగ్నీషియం కార్బనేట్ ప్లస్ సోడియం సల్ఫేట్ Na2SO4. ఇక్కడ కాల్షియం సల్ఫేట్ ప్లస్ సోడియం కార్బనేట్ ఉంది, ప్రొడ్యూస్ ఏమవుతుంది? కాల్షియం కార్బనేట్ ప్లస్ సోడియం సల్ఫేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ థింగ్ మనం మెగ్నీషియం క్లోరైడ్ అండ్ కాల్షియం క్లోరైడ్ కూడా చేయొచ్చా? ఒకసారి చూడండి, మెగ్నీషియం క్లోరైడ్ అండ్ కాల్షియం క్లోరైడ్ని నేను MCl2 అని రాస్తాను, వేర్ M స్టాండ్స్ ఫర్ మెగ్నీషియం అండ్ కాల్షియం. ఓకే, దీన్ని కాల్షియం Ca, రైట్. దీన్ని దేంతో రియాక్ట్ చేస్తున్నాం? సోడియం కార్బనేట్, దట్ ఈస్ Na2CO3. ఏం ప్రొడ్యూస్ అవుతుందనా? ఇక్కడ కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ చేయాలి, CO3 తోటి వెళ్ళిపోతుంది. సో మెటల్ ఛార్జ్ +2, CO3 ఛార్జ్ -2, MCO3 అనేది ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకోటి ఏమో సోడియం క్లోరైడ్ తోటి వెళ్ళిపోతుంది. సో మన ప్రోడక్ట్ NaCl ఇంకోటి ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ కూడా అలాగే రాసేయచ్చు, MgCl2 + Na2CO3. ఇక్కడ MgCO3 + NaCl, ఇక్కడ CaCO3 + NaCl, ఇవన్నీ ప్రొడ్యూస్ అయిపోతున్నాయి. ఓకే, దేని కింద కన్వర్ట్ అయిపోతున్నాయి? కార్బొనేట్స్ కింద కన్వర్ట్ అయిపోతున్నాయి. ఇవన్నీ బై ప్రొడక్ట్స్ ఏమో సల్ఫేట్స్ ఆర్ క్లోరైడ్స్. ఓకే, సో ఈ ప్రాసెస్ని మనం ట్రీట్మెంట్ విత్ వాషింగ్ సోడా అని అంటాం. దీని ద్వారా మనం ఏం రిమూవ్ చేస్తున్నాం? క్లోరైడ్ ఆర్ సల్ఫేట్. సార్ ఇది ఒక్కటే మెథడ్ ఉందా సార్? లేదు, వేరే మెథడ్ కూడా ఉన్నాయి. చూడండి, నెక్స్ట్ వన్ క్యాల్గాన్స్ మెథడ్. నెక్స్ట్ వన్ చూడండి నా క్యాల్గాన్స్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు క్యాల్గాన్ మెథడ్ అంటే, క్యాల్గాన్ అంటే ఈ కాంపౌండ్ అన్న Na6P6O18. దీని పేరు సోడియం, ఎన్ని ఫాస్ఫరస్లు ఉన్నాయి? 6 కదా. సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్, దీని పేరు ఇది. సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్ని ఇంకొక పేరేంటి? క్యాల్గాన్. ఓకే, సో క్యాల్గాన్స్ మెథడ్ ద్వారా మనం పర్మనెంట్ హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఎలాగా? ఈ Na6P6O18 ఇందులో చిన్న అయానిక్ పార్ట్ ఏంటంటే ఇది Na+, 2 Na+, ఇందులోంచి 2 Na+లు తీసాం అనుకోండి, మిగిలింది ఏంటి? Na4P6O18 ఛార్జ్ -2. ఓకే, రైట్. సో ఇది ఇలా డిసోసియేట్ అవుతుంది, ఎందుకంటే ఇది అయానిక్ పార్ట్ కాబట్టి. నెక్స్ట్ వన్, దీనికి ఈ Na4P6O18 2- ఏదైతే ఉందో ఇక్కడ రాస్తాను చూడండి, Na4P6O18 2- దేంతో రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు వాటర్లో ఏముంది? ఎయిదర్ Ca2+ ఆర్ Mg2+. దాన్ని జనరల్గా ఏం రాస్తున్నాం మనం? M2+ అని రాస్తున్నాం. ఓకే, M2+ అని అంటే ఇక్కడ మెటల్ ఏంటి? కాల్షియం ఆర్ Ca2+ ఆర్ Mg2+ అని అర్థం. ఓకే, సో రెండు సార్లు రాసే అవసరం లేదు. ఇక్కడ M2+ దీంట్లోకి వెళ్ళి కూర్చుంటుందమ్మా. ఇక్కడ చూడండి, Na4P6O18, దీన్ని నేను ఇందులో నుంచి Na+ బయటికి తీసేస్తున్నాను. 2 Na+ హ్యావ్ బీన్ రిమూవ్డ్. ఇందులో మిగిలినవి ఎన్ని సోడియంలు? 2 సోడియంలు. ఇది దేంతో బాండ్ ఫార్మ్ చేస్తుంది? అప్పుడు మెటల్ తోటి. అండ్ Na2MP6O18 ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా.
ఓకే, సో Na4P6O18 2 మైనస్ ప్లస్ M2 ప్లస్, ఇందులోంచి 2 సోడియమ్స్ తీసామనుకోండి, ఇందులోంచి 2 సోడియమ్స్ అనేవి తీసామనుకోండి బయటికి, మిగిలింది ఏంటి? Na2P6O18 4 మైనస్ కదా, 2 పాజిటివ్ ఛార్జెస్ మిగిలిపోతే ఇంక 2 మైనస్ ఛార్జెస్ యాడ్ అవుతాయి. దీనికి మనం M2 ప్లస్ యాడ్ చేసాం, M2 ప్లస్ 4 మైనస్ 2 ప్లస్, మిగిలింది ఏంటి? 2 మైనస్సే కదా. చూడండి, Na2MP6O18, ఇక్కడ మిగులుతుంది ఏంటి ఇప్పుడు? 2 మైనస్ ఛార్జ్. ఓకే, ఇలా ఎందుకు చేస్తున్నారు సార్ అని అంటే, మన మెగ్నీషియం 2 ప్లస్ అయాన్ ఆర్ కాల్షియం 2 ప్లస్ అయాన్, ఇది ఒక కేజ్ లాంటి స్ట్రక్చర్ నాన్న. ఈ కేజ్ లాంటి స్ట్రక్చర్లో ఈ మెటల్ అనేది మధ్యలో ఉండిపోతుంది. ఈ మెటల్ దీంతోనే బాండ్ ఫామ్ చేస్తుంది అనుకోండి, ఇంకా క్లోరైడ్ సల్ఫేట్ తోటి ఇంక బాండ్ ఫామ్ చేయలేదు కదా. అంటే సల్ఫేట్ క్లోరైడ్ అయాన్స్ ఇవన్నీ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. సో అందుకనే మనం ఇక్కడ M2 ప్లస్ని ఇక్కడ మధ్యలో కూర్చోబెడుతున్నాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ క్లోరైడ్ అయాన్ అండ్ సల్ఫేట్ అయాన్ అవి బాండ్ ఫామ్ చేయలేవు. ఓకేనా? సో ఇది సెకండ్ మెథడ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, విచ్ ఇస్ క్యాల్గాన్. ఓకే, రైట్. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఇది చాలా సింపుల్ మెథడ్ నాన్న. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, ఇందులో మనం జియోలైట్ అని ఒకటి తీసుకుంటాం. చూడండి, సోడియం అల్యూమినియం సిలికేట్, దీన్ని జియోలైట్ అని అంటాం. జియోలైట్ అని అంటాం. ఇది ఇంత కాంప్లెక్స్గా ఉంది కదా ఫార్ములా, దీన్ని సింపుల్గా ఇలా రాసేయచ్చు, NaZ. ఓకే, Na ఛార్జ్ ఎంత నాన్న? Na ఛార్జ్ +1, వీటన్నిటి ఛార్జ్ -1, అందుకనే కదా న్యూట్రల్గా ఉంది. సో NaZ ఈజ్ కాల్డ్ యాజ్ జియోలైట్ కామన్గా. ఓకే, సో AlSiO4 మైనస్ని Z కింద రిఫర్ చేసాం మనం. ఇప్పుడు ఈ NaZని దేంతో రియాక్ట్ చేయాలి? మన M2 ప్లస్ తోటి రియాక్ట్ చేయాలి కదా. M2 ప్లస్ అంటే ఏంటి? Ca2 ప్లస్ అండ్ Mg2 ప్లస్. ఇప్పుడు ఏం ఫార్మ్ అవుతుంది? MZ2 ప్లస్ Na ప్లస్. అగైన్ మళ్ళీ ఇక్కడ డిస్ప్లేసే చేసాం. సోడియం ప్లేస్లో ఈ మెటల్, సోడియం బయటకు వచ్చింది. ఇక్కడ Z ఛార్జ్ -1, సోడియం ఛార్జ్ +1. ఓకే, సో ఇక్కడ మళ్ళీ రాస్తాను చూడండి, Z ఛార్జ్ -1, ఇక్కడ మెటల్ ఛార్జ్ ఏమో +2, Z ఛార్జ్ ఏమో -1. క్రిస్ క్రాస్ చేస్తే ఏమొస్తుంది? MZ2ఏ కదా, MZ2 వచ్చింది. సో ఇప్పుడు ఈ మెటల్ అనేది, మెగ్నీషియం ఆర్ కాల్షియం అనేది దేంతో వెళ్ళి బాండ్ ఫామ్ చేస్తుంది? మన AlSiO4 దాంతో బాండ్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈజ్ ఇట్ ఫ్రీ టు ఫార్మ్ బాండ్ విత్ క్లోరైడ్ ఆర్ సల్ఫేట్? క్లోరైడ్ ఆర్ సల్ఫేట్ తోటి ఫ్రీగా బాండ్ ఫామ్ చేయగలదా? ఇప్పుడు సొల్యూషన్లో ఫ్రీగా మూవ్ అవ్వగలదా? మూవ్ అవ్వలేదు కదా. దీన్ని అంతా ఎవరు పట్టుకుని కూర్చున్నారు? Z పట్టుకుని కూర్చుంది, ఈ జియోలైట్ పట్టుకుని కూర్చుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన M2 ప్లస్ అనే అయాన్ దీంతో ఉండడం వల్ల మన పర్మనెంట్ హార్డ్నెస్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి రిమూవ్ అయింది ఏంటి నాన్న? ఇప్పుడు MZ2. మన ఈ రియాక్షన్ ఎలా తెలుస్తుంది? రియాక్షన్ అవుతుందా ఆగిపోయిందా అనేది. ఇక్కడ Z అనేది టోటల్గా కన్జ్యూమ్ అయిపోయింది అనుకోండి, అంటే ఇంక రియాక్షన్ ఆగిపోయినట్టు అనమాట. ఓకే, ఈ MZ2ని రీకవర్ చేసుకోవచ్చా సార్ అంటే, ఈ MZ2ని మనం సోడియం క్లోరైడ్ తోటి రియాక్ట్ చేసాం అనుకోండి, సోడియం క్లోరైడ్ తోటి రియాక్ట్ చేస్తే ఇది కూడా ఇక్కడ మళ్ళీ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఏమవుతుంది? ఇక్కడ NaZ ప్లస్ MCl2 అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. MCl2 అనేది ప్రొడ్యూస్, ఈ NaZ వచ్చింది కదా, జియోలైట్ వచ్చింది కదా మనకి, మళ్ళీ మన NaZని ఇంకొక రియాక్షన్లోకి వాడుకోవచ్చు అనమాట. సో ఇది అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఆల్ రైట్, నెక్స్ట్ మెథడ్ ఈజ్, ఇక్కడ చూస్తే మనం సింథటిక్ రెజిన్స్ మెథడ్ అనేది ఉంది. సింథటిక్ రెజిన్స్ మెథడ్, వీటన్నిటి మెథడ్స్లో సింథటిక్ రెజిన్స్ మెథడ్ అనేది చాలా వైడ్లీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో డీమినరలైజ్డ్ వాటర్ అనేది కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, డీమినరలైజ్డ్ వాటర్ అనేది ఈ మెథడ్ ద్వారా ప్రిపేర్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ సింథటిక్ రెజిన్స్ మెథడ్. ఓకే, రైట్. ఇక్కడ
సింథటిక్ రెజిన్స్ మెథడ్లో మనం లాంగ్ చైన్ సమ్ యాసిడ్ తీసుకుంటాం. ఇది ఇన్సాల్యుబుల్ పార్ట్ అవుతుంది అనమాట వాటర్లో. ఇన్సాల్యుబుల్ పార్ట్ అంటే హైడ్రోఫోబిక్ పార్ట్. దీన్ని సోడియంతో రియాక్ట్ చేసి ఇనీషియల్గా మనం ప్రొడ్యూస్ చేసేది ఆర్ఎన్ఏ. ఓకే, సో ఆర్ఎన్ఏని నెక్స్ట్ మనం దేంతో రియాక్ట్ చేస్తామంటే మన M2+ అయాన్తో. M2+ ఏంటి ఇక్కడ? మెగ్నీషియం 2+ ఆర్ కాల్షియం 2+. ఓకే, సో ఇక్కడ చూడండి Na ఛార్జ్ ఏమో ఇక్కడ రాసేస్తున్నాను. Na ఛార్జ్ ఇక్కడ +1, ఇదేమో -1. ఓకే, ఇక్కడ మెటల్ ఛార్జ్ ఏమో +2. సో మెటల్ ఇక్కడ +2, ది ఆర్ -1. క్రిస్ క్రాస్ చేస్తే ఏమొస్తుంది అన్న? ఇక్కడ క్రిస్ క్రాస్ చేస్తే ఇక్కడ Mr2 వస్తుంది, +Na+ ప్రొడ్యూస్ అవుతుంది. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసామనుకోండి, ఇక్కడ ఎన్ఆర్లు ఉన్నాయి 2. సో 2 RNA అండ్ ఇక్కడ Na+ ఎన్ని ప్రొడ్యూస్ అవ్వాలి అలాంటప్పుడు? 2Na+ ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మన మెటల్ మళ్ళీ ఈ R గ్రూప్ తోటి బౌండ్ అయిపోయి హైడ్రోఫోబిక్ కాబట్టి వాటర్ నుంచి సెపరేట్ అయిపోతుంది, పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సార్ ఇంకొక మెథడ్ ఏమైనా ఉందా అని అంటే, లాంగ్ చైన్ కాంపౌండ్స్ తీసుకుని మనం ఇందులోనే సింథటిక్ రెసిన్స్ మెథడ్లో లాంగ్ చైన్ కాంపౌండ్స్ లైక్ RH ఇలా తీసుకున్నాం అనుకోండి, దీనిని మనం రియాక్ట్ చేస్తామన్నమాట. దీనిని మనం ఫర్ సపోజ్ మనకి ఇక్కడ క్యాటయానిక్ ఎక్స్చేంజ్ ఆర్ యానియానిక్ ఎక్స్చేంజ్ అనేది చేయాలనుకోండి. చూడండి ఇక్కడ సింపుల్గా ఇప్పుడు మనం M2+ తీసుకున్నాం. ఓకే, ఇది దీంతో ఎక్స్చేంజ్ అయితే మిగిలేదేంటి? Mr2 కదా, ఇందాక రాసినట్టు యాజ్ ఇట్ ఈస్ Mr2 + H+ మిగులుతుంది. ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ 2 RH తీసుకుంటాం, H+ ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయి? 2 H+ ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఏం ఎక్స్చేంజ్ చేస్తాం నాన్న? ఇది క్యాటయానిక్ ఎక్స్చేంజ్. క్యాటయానిక్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, Mr2 + 2H+. ఇన్ ఏ సిమిలర్ వే ఇప్పుడు మనం ఒకటి ఇలాంటి రెజిన్ తీసుకున్నాం RnH2. ఓకే, దీన్ని వాటర్తో రియాక్ట్ చేస్తామమ్మా. ఇందాకే చూసాం NH2, ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది కదా, ఈ లోన్ పేర్ వల్ల ఏంటి అడ్వాంటేజ్? ఇది H+ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా వాటర్ నుంచి. వాటర్ నుంచి H+ని యాక్సెప్ట్ చేసి RnH3 + OH- కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, RnH3+ అండ్ OH- కింద కన్వర్ట్ అవడం వల్ల నెక్స్ట్ స్టెప్లో ఇది RnH3 + OH- మన పర్మనెంట్ హార్డ్నెస్ వాటర్ మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్. అంటే మన యానియన్స్ ఏంటి ఇక్కడ? క్లోరైడ్ ఆర్ సల్ఫేట్. సో యానియన్స్ని జనరలైజ్డ్ టర్మినాలజీలో మన X- అని రాస్తున్నాను. ఓకే, సల్ఫేట్ 2- అని అయి ఉండొచ్చు, జనరలైజ్డ్ టర్మినల్ రాస్తున్నాను. ఇక్కడ ఈ X- OH- తోటి ఎక్స్చేంజ్ కొడదాం నాన్న. మిగిలింది ఏంటి? RnH3+ అండ్ X-. ఓకే, బయటకి ఏమొచ్చేస్తుంది? +OH- అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఈ మెథడ్ ఇది యానియానిక్ ఎక్స్చేంజ్, యానియానిక్ ఎక్స్చేంజ్ మెథడ్. ఓకే, యానియానిక్ ఎక్స్చేంజ్ మెథడ్. ఇప్పుడు మీరు క్యాటయానిక్ ఎక్స్చేంజ్లో ఏం ప్రొడ్యూస్ చేశారో చూడండి. ఇదైతే ప్రెసిపిటేట్ హైడ్రోఫోబిక్ పార్ట్ కాబట్టి ఇది కూడా మనకి వేరేగా హైడ్రోఫోబిక్ పార్ట్ లాంగ్ చైన్ ఉంది కాబట్టి ఇవి బయటకు వెళ్ళిపోతాయి, ఇవి పక్కన పెట్టేయండి. ఇక్కడ మిగిలిందల్లా ఏంటంటే అయానిక్ పార్ట్ మంది. ఇక్కడ ఏంటిది? 2H+, ఇక్కడేమో OH-. ఓకే, H+ OH- తోటి కంబైన్ అయ్యి, ఇవి సొల్యూషన్లోనే ఉన్నాయి కదా నాన్న. H+ OH- తో కంబైన్ అయ్యి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? వాటర్ మాలిక్యూల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్నే మనం డీమినరలైజ్డ్ వాటర్ అని అంటాం. డీమినరలైజ్డ్ వాటర్ అని అంటాం. అంటే ఏ మెటల్ ఉన్నా, ఏ మెటల్ ఉన్నా, M2+ అవ్వచ్చు, M3+ అవ్వచ్చు, M+ అవ్వచ్చు, ఏ యానియాన్ ఉన్నా, X- అవ్వచ్చు, 2- అవ్వచ్చు, 3- ఏదైనా అవ్వచ్చు, ఇవన్నీ ఎక్స్చేంజ్ అయిపోయి ఇవి మనకి బయటకు వచ్చేస్తున్నాయి. మిగిలింది ఏంటి? H+ OH-. ఆ H+ OH- సొల్యూషన్లో ఉండిపోయాయి కాబట్టి అవన్నీ కలిసిపోయి H2O ఫార్మ్ అవుతాయి. దీన్నే మనం డీమినరలైజ్డ్ వాటర్ అని అంటాము. ఓకేనా, అర్థమైందా అందరికీ? సో ఈ మెథడ్స్ ద్వారా మనం పర్మనెంట్ హార్డ్నెస్ అండ్ టెంపరీ హార్డ్నెస్ని రిమూవ్ చేయొచ్చు. ఒకసారి చూడండి మనం ఏం నేర్చుకున్నాం. ఒకసారి స్టార్టింగ్ విత్
టెంపరీ హార్డ్నెస్ రిమూవల్ అన్న. టెంపరీ హార్డ్నెస్ అని అంటే బాయిలింగ్ ద్వారా ఆర్ క్లార్క్స్ మెథడ్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. MgH3O3 ట్వైస్, CaHCO3 ట్వైస్ హీట్ చేసాం. నెక్స్ట్ వన్ ఏమో క్లార్క్స్ మెథడ్లో కాల్షియం హైడ్రాక్సైడ్ యూస్ చేసాం. నెక్స్ట్ పర్మనెంట్ హార్డ్నెస్లో 4 ఉన్నాయి, 4 చూసాం. ఫస్ట్ వాషింగ్ సోడా, క్యాల్గాన్ మెథడ్, Na6P6O18 సోడియం హెక్సామెటాఫాస్ఫేట్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, జియోలైట్ ఆర్ పర్మ్యూటేట్ అని కూడా అంటారు, సింథటిక్ రెసిన్స్ మెథడ్ అనేది మనం ఇప్పుడే చూసాం. ఓకే, సో ఇది హార్డ్నెస్ రిమూవ్ చేయడం ఎలా అనేది ప్రాసెస్ని మనం చూసుకున్నాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, హైడ్రోజన్ పెరాక్సైడ్. H2O అంటే వాటర్ తెలుసు, ఇంకొక ఆక్సిజన్ ఎక్కడైనా ఎక్స్ట్రా ఉందనుకోండి దాన్ని పెరాక్సైడ్ అని అంటారు. ఓకే రైట్, చూడండి ఒకసారి. ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఫస్ట్ ప్రిపరేషన్ మొదలెడదామా? ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ hydrogen peroxide is from hydrated barium peroxide, BaO2. hydrated barium peroxide ఫార్ములా ఏంటన్నా? BaO2.8H2O. సరే, ఇక్కడ హైడ్రేటెడ్ బేరియం పెరాక్సైడ్ ఎందుకు తీసుకుంటున్నారు? ఎన్హైడ్రస్ తీసుకోకూడదా? తీసుకోవచ్చు. దీన్ని దేంతో రియాక్ట్ చేస్తున్నాం? అట్ ది ఎండ్ H2SO4తో రియాక్ట్ చేస్తున్నాం, సల్ఫ్యూరిక్ యాసిడ్. దీన్ని ఎసిడిఫై చేస్తున్నాం. ఎసిడిఫై చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఒకటి ఏమొస్తుంది? బేరియం సల్ఫేట్ వస్తుంది. బేరియం సల్ఫేట్, ఇంకొక ప్రోడక్ట్ ఏమొస్తుంది మనకి? H2O2 వస్తుంది. ఇదే కదా మనకు కావాల్సింది ప్రిపరేషన్. సో మనం ఒకవేళ ఎన్హైడ్రస్ బేరియం పెరాక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఒక లేయర్ బేరియం పెరాక్సైడ్ చుట్టూరు ఒక లేయర్ బేరియం సల్ఫేట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ సపోజ్ ఇది ఎన్హైడ్రస్ అనుకుందాం అనుకోండి, ఎన్హైడ్రస్, ఇది ఎన్హైడ్రస్. ఓకే, ఎన్హైడ్రస్ బేరియం పెరాక్సైడ్ మీద సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసారు అనుకోండి, దీని చుట్టూరు ఒక కోటింగ్ ఫార్మ్ అయిపోతుంది. ఒక కోటింగ్ దేంది? బేరియం సల్ఫేట్ కోటింగ్ ఫార్మ్ అయిపోతుంది. బేరియం సల్ఫేట్ కోటింగ్ ఫార్మ్ అయిపోయింది అనుకోండి, ఫర్దర్ రియాక్షన్ ఇంకా ప్రొడ్యూస్ అవ్వదు. ఫర్దర్ రియాక్షన్ ఇంకా అవ్వలేదు అనుకోండి, మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవ్వదు. అది కదా మనకు కావాల్సింది. ఎక్కువ క్వాంటిటీలో H2O2 ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే మనం తీసుకోవాల్సిన ఇది మెజర్ బేరియం పెరాక్సైడ్ విచ్ ఇస్ హైడ్రేటెడ్ అనేది తీసుకోవాలి. ఓకే రైట్, నెక్స్ట్ ఇది ఫ్రమ్ హైడ్రేటెడ్ బేరియం పెరాక్సైడ్ నానా. నెక్స్ట్ వన్ ఇంకొక మెథడ్ ఉంది ప్రిపరేషన్లో. సెకండ్ వన్ ఈజ్ ఫ్రమ్ హైడ్రోలైసిస్. హైడ్రోలైసిస్ అంటే ఇందాకే నేర్చుకున్నాం. ఫ్రమ్ హైడ్రోలైసిస్ ఆఫ్ పెరాక్సో డై సల్ఫ్యూరిక్ యాసిడ్. పేరు చూసి కంగారు పడుతున్నారా? కంగారు పడకండి, చూడండి. పెరాక్సో డై సల్ఫ్యూరిక్ యాసిడ్తో ఒకసారి చూడండి. S డబుల్ బాండో OH. ఓకే, ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇంకొకటి S డబుల్ బాండో OH. మళ్ళీ అదే రాశాను, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇందులోంచి గుర్తుపెట్టుకునే మెథడ్ చెప్తున్నాను. ఇందులోంచి వాటర్ తీస్తారనుకోండి, మిగిలింది ఏంటి? S డబుల్ బాండో OH, H2O తీసేస్తే ఇక్కడ O, S డబుల్ బాండో OH. ఓకే, దీని ఫార్ములా చూస్తే 2 హైడ్రోజన్లు H2, 2 సల్ఫర్లు S2, ఆక్సిజన్ 1 2 3 4 5 6 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. దీని పేరు పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ నాన్న. పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే 2 మాలిక్యూల్స్ నుంచి వాటర్. పైర్ అంటే ఫైర్, గ్రీక్లో ఫైర్ అంటే హీట్ చేస్తే వాటరే కదా రిమూవ్ అవుతుంది. హీట్ చేస్తేనే కదా వాటర్ రిమూవ్, అందుకని దీని పేరు పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్. ఇప్పుడు పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ని ఎలా ది పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్ కింద ఎలా మార్చాలంటే సింపుల్ థింగ్, ఒకటే మెథడ్. S డబుల్ బాండో OH, ఇక్కడ మళ్ళీ S డబుల్ బాండో OH. ఓకే, ఇక్కడ మనకి సల్ఫర్ అండ్ సల్ఫర్ మధ్యలో ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? ఒకటే ఆక్సిజన్ ఉంది కదా. సల్ఫర్ అండ్ సల్ఫర్ మధ్యలో 2 ఆక్సిజన్స్ ఉన్నాయనుకోండి, ఇది పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్. 2 సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి వచ్చిందే కదా నాన్న ఇది. H2, 2 సల్ఫ్యూరిక్ యాసిడ్స్ చూడండి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి దీనికి కూడా, 2 సల్ఫర్లు ఉన్నాయి దీనికి కూడా. ఆక్సిజన్స్ అన్ని 1 2 3 4 5 6 7 8 H2SO8. దీన్నే మనం పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్ అని అంటాము. ఓకే, సో ఇప్పుడు పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్ని ఏం చేయాలి మనం? హైడ్రోలైసిస్. లైసిస్ అని అంటే ఏంటి? ఇందాకే నేర్చుకున్నాం. లైసిస్ అంటే టు బ్రేక్, హైడ్రోలైసిస్ అంటే వాటర్ యూస్ చేసుకుని బ్రేక్ చేయాలి. దేని బ్రేక్ చేయాలి?
దీన్నే బ్రేక్ చేయాలి. ఏది పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్ని వాటర్ యూస్ చేసుకుని బ్రేక్ చేస్తే మనకి ఏమొస్తుంది? హైడ్రోజన్ పెరాక్సైడ్ వస్తుంది. ఫార్ములా పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్ H2S2O8 ప్లస్ హైడ్రోలిసిస్ అంటే వాటర్ యూస్ చేసుకుని బ్రేక్ చేసుకోవడం కదా. దీన్ని బ్రేక్ చేసామనుకోండి సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది ఒక ప్రోడక్ట్. సెకండ్ ప్రోడక్ట్ ఏమో H2O2. ఇదే కదా మనకు కావాల్సింది. సో 2 మెథడ్స్ అని ఇందులో ఒకటేమో బేరియం హైడ్రేటెడ్ బేరియం పెరాక్సైడ్ని ట్రీట్ చేసుకోవాలి, ఇంకోటేమో హైడ్రాలిసిస్ ఆఫ్ పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్ని వాడాలి మనం. ఓకేనా? సో ఇది ఇక్కడ మనం ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది చూసుకున్నాం. నెక్స్ట్ వన్ ఈ ప్రిపరేషన్ తర్వాత కెమికల్ ప్రాపర్టీస్ నాన్న. కెమికల్ ప్రాపర్టీస్లో ఇందులో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కెమికల్ ప్రాపర్టీస్ నాన్న ఆక్సిడైజింగ్ ఎబిలిటీ ఆఫ్ H2O2. ఓకే, సో ఇక్కడ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ H2O2 అనేది చూద్దాం. చూడండి కొన్ని ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ చూద్దాం. H2O2 ఆబ్వియస్లీ H2O2 ఒక గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యాజ్ వెల్ యాజ్ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఎన్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని రియాక్షన్స్ చూద్దాం మనం ఇక్కడ. ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ H2O2. ఫస్ట్ ఏమేమి రియాక్షన్స్ చూడబోతున్నాం అనేది రాసేస్తాను ఇక్కడ. చూడండి, ఫస్ట్ ఇట్ ఆక్సిడైజెస్, లేదా ఒకసారి ఇలా రాసేసి ఇట్ ఆక్సిడైజెస్ ఫస్ట్ lead sulfide to lead sulfate. Second, sodium nitrite to sodium nitrate. Okay, third one equations మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ రాయబోతున్నాం ఇప్పుడు. చూడండి, థర్డ్ వన్ sodium sulfite Na2SO3 to sodium sulfate Na2SO4. ఓకే, ఫోర్త్ వన్ ఇంకోటి చూడబోతున్నాం మనం ఇక్కడ H2S టు సల్ఫర్. ఓకే, ఈ రియాక్షన్స్ చూద్దాం నాన్న. ఫస్ట్ ఎన్ని రాసాం మనం? 4. ఈ 4 రియాక్షన్స్ అర్థం చేసుకున్న తర్వాత ఫిఫ్త్ రియాక్షన్ ఇంకోటి చూద్దాం అడిషనల్గా. దాంతో మన మేజర్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ H2O2 దాని ఆక్సిడైజింగ్ ఎబిలిటీవి కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇట్ ఆక్సిడైజెస్ PbS టు PbSO. వీటన్నిటికీ ఒక రూట్ ఈక్వేషన్ ఉంటుంది. రూట్ ఈక్వేషన్ ఏంటి? రూట్ ఈక్వేషన్ H2O2 డీకంపోజ్ అయ్యి H2O అండ్ నేసెంట్ ఆక్సిజన్ కింద మారుతుందన్నమాట. ఇది రూట్ ఈక్వేషన్. ప్రతి ఈక్వేషన్కి ఇది రాయాలి మనం. ఫస్ట్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలండి. ఫస్ట్ ఈ రూట్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయ్యి ఉందా లేదా చూసుకోండి. ఈ రూట్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయ్యి ఉందా లేదా? ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి ఇక్కడ? 2. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్. సో ఈక్వేషన్ ఇస్ బ్యాలెన్స్డ్ కదా. ఇప్పుడు ఫస్ట్ది మనం ఏం రాసాం? ఇట్ ఆక్సిడైజెస్ PbS టు PbSO4. ఇది సల్ఫైడ్ నానా, ఇది సల్ఫేట్. సో ఈక్వేషన్ చూడండి, రూట్ ఈక్వేషన్ రాసేద్దాం. ఫస్ట్ రూట్ ఈక్వేషన్ ఏంటి మనది ఇక్కడ? కమాన్, రూట్ ఈక్వేషన్ ఇక్కడ H2O2 కన్వర్టింగ్ ఇంటూ H2O ప్లస్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో రాసింది నేసెంట్ ఆక్సిజన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇది రియాక్షన్ మధ్యలో జనరేట్ అవుతుంది. దీన్ని మనం సెపరేట్ చేయలేము, బయటికి తీసుకురాలేము. అటామిక్ ఆక్సిజన్ ఆర్ నేసెంట్ ఆక్సిజన్ అని అంటారు దీన్ని రియాక్షన్ మధ్యలో జనరేట్ అవుతుంది. రియాక్షన్ మధ్యలోనే కన్జ్యూమ్ కూడా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది ఈ నేసెంట్ ఆక్సిజన్ తోటి ఏం పని సార్? ఇప్పుడు ఇది రాసాం కదా. సెకండ్ స్టెప్ మనం ఇక్కడ రాయబోతుంది PbS. ఇక్కడ ఏ నేసెంట్ ఆక్సిజన్ అయితే ప్రొడ్యూస్ అయిందో దాంతో రియాక్ట్ అయ్యి PbSO4 అవుతుంది నాన్న. అంటే PbS ప్లస్ నేసెంట్ ఆక్సిజన్ ప్రొడ్యూసెస్ PbSO4. ఇప్పుడు చూడండి క్లియర్గా, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్, ఇందాక చూసుకున్నాం మనం. సెకండ్ ఈక్వేషన్లో ఇక్కడ PB 1 సల్ఫర్ ఆక్సిజన్స్ ఎన్ని? 4. ఇక్కడ ఎన్ని ఉండాలి? 4. ఇక్కడ 4 ఆక్సిజన్స్ కన్జ్యూమ్ అవుతున్నాయా, ప్రొడ్యూస్ అవుతున్నాయా? 4 ఆక్సిజన్స్ ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది కదా. 4 ఆక్సిజన్స్ ఇక్కడ కన్జ్యూమ్ చేసుకుంది. దీనికి 4 ఆక్సిజన్స్ అవసరం. ఈ 4 ఆక్సిజన్స్ ఎక్కడ అవసరం అయితే 4 ఆక్సిజన్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వాలి కదా నాన్న. కానీ ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి? 1 ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ 4 ఆక్సిజన్స్ కావాలి అని అంటే ఈ ఈక్వేషన్ని మనం ఇంటూ 4 చేసేస్తాము.
ఇక్కడ 4 అప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఇంటూ 4 చేసామనుకోండి, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి? 4 ఆక్సిజన్స్. అవి 4 ఆక్సిజన్స్ ఇక్కడ కన్జ్యూమ్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దాం? సింపుల్గా ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేసేద్దాం నాన్న. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ఇక్కడ 4 ఆక్సిజన్స్ కన్జ్యూమ్ అయ్యాయి, ఇక్కడ 4 ఆక్సిజన్స్ ప్రొడ్యూస్ అయిపోయాయి, బ్యాలెన్స్. ఓకే, ఇప్పుడు 4H2O2 4తో మల్టిప్లై చేయండి. 4H2O2 ప్లస్ రియాక్టెంట్ సైడ్ యాడ్ చేయాలి, ప్రొడక్ట్ సైడ్ యాడ్ చేయాలి. ఇక్కడ మిగిలింది ఏంటి? ఆక్సిజన్స్ క్యాన్సిల్ చేస్తాం, ప్లస్ PBS. దీన్ని దేంతో మల్టిప్లై చేయట్లేదు కదా, గివ్స్ రైస్ టు ఈ H2O 4తో మల్టిప్లై చేస్తున్నాం మళ్ళీ. సో ఇక్కడ ఏం రాస్తాం? 4H2O ప్లస్ PbSO4. సో మన స్టేట్మెంట్ ఏం రాసాం? ఫస్ట్ ఇట్ ఆక్సిడైజెస్ PbS to PbSO4. PbS దేంట్లో కన్వర్ట్ అయింది? PbSO4. H2O2 దేని కన్వర్ట్ అయింది? H2O. నేసెంట్ ఆక్సిజన్ ఏది సార్? ఇందాకే చెప్పాను కదా మాయమైపోతుందని. రియాక్షన్ మధ్యలోనే ప్రొడ్యూస్ అవుతుంది, రియాక్షన్ మధ్యలోనే కన్జ్యూమ్ అవుతుంది. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్స్లో. ఓకే, సెకండ్ ఈక్వేషన్ కనుక చూస్తే మనం సెకండ్ ఈక్వేషన్ చూడండి. ఇట్ ఆక్సిడైజెస్ సోడియం నైట్రైట్ టు సోడియం నైట్రేట్. రాసేసుకుందామా? సోడియం నైట్రైట్ టు sodium nitrate. It oxidizes sodium nitrite. పేరు రాస్తున్నాను, సోడియం నైట్రైట్. స్పెల్లింగ్ చూసుకోండి, NaNO2 ఉంటే నైట్రైట్, టు సోడియం నైట్రేట్, NaNO3, సోడియం నైట్రేట్. ఓకే, రైట్. సో ఫస్ట్ మన రూట్ ఈక్వేషన్, మన H2O2 దేంట్లో కన్వర్ట్ అవుతుంది? H2O ప్లస్ నేసెంట్ ఆక్సిజన్. నెక్స్ట్ సోడియం నైట్రైట్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది? సోడియం నైట్రేట్లోకి కన్వర్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? ఇక్కడ 2, ఇక్కడ 1. ఎన్ని ఆక్సిజన్స్ కావాలి మనకి? నేసెంట్వి 1 కావాలి. ఇక్కడ ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయి? 1. ఇక్కడ ఎన్ని కావాలి? 2. 1 కావాలి, 1 ప్రొడ్యూస్ అయింది. రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేసేద్దాం. ఇప్పుడు నేసెంట్ ఆక్సిజన్ క్యాన్సిల్, ఈ నేసెంట్ ఆక్సిజన్ క్యాన్సిల్. సో మిగిలింది ఏంటి? H2O2 ప్లస్ NaNO2 ప్రొడ్యూసెస్ H2O ప్లస్ NaNO3. అంతే నా ఈక్వేషన్. అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ థర్డ్ రియాక్షన్ ఏం రాసుకున్నాం మనం ఇందాక? ఇట్ ఆక్సిడైజెస్ sodium sulfite to sodium sulfate. Sodium sulfite to sodium sulfate. Third, it oxidizes sodium sulfite, Na2SO3. రాసేస్తున్నాను పేరు, sodium sulfite to sodium sulfate, Na2SO4. sodium sulfate. Okay, same process nana, same process చూడండి. ఫస్ట్ స్టెప్ H2O2 దేంట్లోకి డికంపోజ్ అవుతుంది? H2Oలోకి. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? నేసెంట్ ఆక్సిజన్. సెకండ్ స్టెప్ సోడియం సల్ఫైట్ Na2SO3 దేంట్లో కన్వర్ట్ అవ్వాలి? Na2SO4. ఎన్ని ఆక్సిజన్స్ కావాలి? నేసెంట్వి 1 కావాలి, ఇక్కడ కూడా 1 ప్రొడ్యూస్ అయింది. రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయండి, మీ ప్రోడక్ట్ వచ్చేది H2O2 ప్లస్ నేసెంట్ క్యాన్సిల్, అండ్ H2O2 ప్లస్ Na2SO3 గివ్స్ రైస్ టు H2O ప్లస్ Na2SO4. ఓకేనా? ఓకే, సో థర్డ్ ఈక్వేషన్ కూడా రాస్తే మనం. ఫోర్త్ ఈక్వేషన్ చూడండి అమ్మా. ఫోర్త్ ఈక్వేషన్ H2S దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం నాన్న? సల్ఫర్లోకి, సాలిడ్ సల్ఫర్లోకి కన్వర్ట్ చేస్తాం. ఫోర్త్ ఈక్వేషన్. ఓకే, చూడండి ఇప్పుడు. ఇట్ ఆక్సిడైజెస్ H2S టు సాలిడ్ సల్ఫర్. చూడండి అమ్మా, ఇప్పుడు ఫస్ట్ వన్ మన ఈక్వేషన్ రాసేసుకోవాలి. రూట్ ఈక్వేషన్ H2O2 గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ H2O ప్లస్ నేసెంట్ ఆక్సిజన్. సెకండ్ ఈక్వేషన్ మనం ఇక్కడ
H2S దేంట్లో కన్వర్ట్ అవుతుందమ్మా? సాలిడ్ సల్ఫర్లో కన్వర్ట్ అవుతుంది. ఏం కావాలి మనకి ఇప్పుడు? నేసెంట్ ఆక్సిజన్ కావాలి. ఇప్పుడు H2S ఎస్లో కన్వర్ట్ అయిపోయినప్పుడు ఈ H2 ఆక్సిజన్ ఏమవ్వాలి? ఇది వాటర్లో కన్వర్ట్ అయిపోతుంది కదా, H2O. సెకండ్ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ ఉందా లేదా? 2 హైడ్రోజన్లు, ఒక ఆక్సిజన్, ఒక సల్ఫర్, ఒక ఆక్సల్ఫర్. ఈక్వేషన్ బ్యాలెన్స్డ్, పర్ఫెక్ట్. మనం ప్రోడక్ట్ ఏం రాస్తాం ఇప్పుడు? నేసెంట్ ఆక్సిజన్స్ క్యాన్సిల్, H2O2 plus H2S gives rise to H2O plus H2O. ఇక్కడ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎన్ని H2Oలు? 2 H2O ప్లస్ సాలిడ్ సల్ఫర్, అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఈ 4 ఈక్వేషన్స్ నేర్చుకున్నాక ఇంకోటి అడిషనల్ ఒక ఈక్వేషన్ చెప్తున్నాను చూడండి. ఇట్ ఆక్సిడైజెస్ acidified ferrous sulfate to ferric sulfate, Fe2SO4 whole thrice. ఓకే, ఇది ఎలా రాయాలి? ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్, H2O2 upon decomposition produces H2O plus nascent oxygen నానా. సెకండ్ ఈక్వేషన్, ఇప్పుడు ఈ FeSO4 ఎలాంటి FeSO4? ఎసిడిఫైడ్ FeSO4, అంటే FeSO4 ప్లస్ ఒక యాసిడ్ యాడ్ చేస్తాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. ఇది దేంట్లో కన్వర్ట్ అవుతుంది నాన్న? ఇది దేంట్లో కన్వర్ట్ అవుతుంది? Fe2SO4 హోల్ థ్రైస్లో కన్వర్ట్ అవుతుంది. Fe2SO4 హోల్ థ్రైస్లో కన్వర్ట్ అవుతుంది. FeSO4 ప్లస్ H2SO4 ప్రొడ్యూసెస్ Fe2SO4 హోల్ థ్రైస్ ప్లస్ H2O. ఓకే, రైట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఇక్కడ ఐరన్ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ 2 పెడతాం. ఓకే, సల్ఫేట్స్ చూడండి, 2 + 1 3. ఇదొక సల్ఫేటా? 2 సల్ఫేట్సా? ఇదొక సల్ఫేటా? సో 2 + 1 3 సల్ఫేట్స్. ఇక్కడేమో 3 సల్ఫేట్స్. నెక్స్ట్ హైడ్రోజన్స్ చూడండమ్మా. హైడ్రోజన్స్ ఇక్కడ ఐరన్స్ బ్యాలెన్స్ అయిపోయి, సల్ఫేట్స్ బ్యాలెన్స్ అయిపోయి, 2 + 1 3. హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయి, మిగిలింది అలా ఏంటి? ఇక్కడ 4 ఆక్సిజన్స్. ఓకే, ఇక్కడ ఆక్సిజన్స్ 4 × 2 8 + 4. ఇక్కడ 8 ఆక్సిజన్స్, ఇక్కడేమో 4 ఆక్సిజన్స్. ఎన్ని? 12 ఆక్సిజన్స్ కదా. ఇక్కడ ఎన్ని? 12 + 1 13. అడిషనల్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నేసెంట్ ఆక్సిజనే. ఓకే, ఫైన్. సో ఇది మన సెకండ్ ఈక్వేషన్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి యాడ్ చేసి పడేయడమే. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే నేసెంట్ ఆక్సిజన్ క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిందల్లా ఏంటి? H2O2 ప్లస్ 2 FeSO4 ప్లస్ ఇక్కడ H2SO4 గివ్స్ రైస్ టు Fe2SO4 హోల్ థ్రైస్ ప్లస్ వాటర్. ఓకే, సో ఎసిడిక్ ఫెరస్ సల్ఫేట్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫెరిక్ సల్ఫేట్ కింద మార్చి పడేస్తుంది. ఓకే, ఇలాంటివి ఈక్వేషన్స్. ఎన్ని ఈక్వేషన్స్ అయితే అన్ని ఈక్వేషన్స్. ఈ రూట్ ఈక్వేషన్ అనేది ఒకటి మీకు గుర్తుంటే ఏ ఈక్వేషన్ అయినా మీరు రాసేయచ్చు. ఓకేనా? సో ఇది మన టాపిక్. దీని గురించి లాస్ట్ టాపిక్, డైహైడ్రోజన్ యాజ్ అ ఫ్యూయల్. ఓకే, డైహైడ్రోజన్ని ఫ్యూయల్ కింద వాడతారు. ఎలాగా? ఫస్ట్ డైహైడ్రోజన్ ఫ్యూయల్ కింద ఎందుకు వాడాలి? ఫ్యూయల్ కింద వాడితే దేనైనా ఫ్యూయల్ కింద వాడారు అనుకోండి, హైడ్రోజన్ అనే కాదు, మీథేన్ తీసుకున్నాం, న్యాచురల్ గ్యాస్ని ఫ్యూయల్ కింద వాడారు అనుకోండి, దేంతో రియాక్ట్ చేస్తారు? ఆక్సిజన్తో కదా. CH4 + O2 ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? CO2 + H2O. అంటే ఈ రియాక్షన్ ఏంటి? దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ కంబషన్. ఎప్పుడైతే కంబషన్ రియాక్షన్ అనేది అవుతుందో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడక్షన్ వల్ల మనం చాలా దేనికి కావాలంటే దానికి వాడుకోవచ్చు. ఫర్ సపోజ్ ఈ హీట్ ప్రొడక్షన్ ఇంజన్లోకి వాడుకోవచ్చు, మూవ్మెంట్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ వాడుకోవచ్చు. వేరే వేరే రకాలుగా ఆ హీట్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక్కటే మెథడ్ ఉందా సార్ హీట్ ప్రొడ్యూస్ చేయడానికి అని అంటే లేదు, చాలా మెథడ్స్ ఉన్నాయి హీట్ ప్రొడక్షన్కి. అందులో వన్ ఆఫ్ ద మెథడ్స్ ఏంటంటే డైహైడ్రోజన్ని. ఇప్పుడు దీని ఫ్యూయల్ కింద వాడాలి అని అంటే దేంతో రియాక్ట్ చేయాలన్నా? ఆక్సిజన్తో రియాక్ట్ చేయాలి.
ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే ఏమవుతుంది, H2O ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మీథేన్ని, న్యాచురల్ గ్యాస్ని మీరు కంబషన్ చేసినప్పుడు ఇవి మన ప్రొడక్ట్స్ కదా, మనకి అట్ ది ఎండ్ కావాల్సింది ఏంటి, హీట్. ఇవన్నీ అక్కర్లేదు కదా మనకి, ఇవి బై ప్రొడక్ట్స్ కదా. ఇలాంటివి బై ప్రొడక్ట్స్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి గ్యాసెస్ వల్ల అట్మాస్ఫియర్కి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ గ్యాసెస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. ఓకే, అదే మనం ఇక్కడ హీట్ చేస్తే, దీన్ని కంబషన్ చేస్తే ఇక్కడ కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఈ ప్రొడ్యూస్డ్ ఎనర్జీని మనం మన పర్పసెస్కి వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ బై ప్రోడక్ట్ అనేది ఏంటిది, నీళ్ళే కదా, వాటరే కదా. వాటర్ హార్మ్ఫుల్లా కాదు కదా. సో H2O, ఐ మీన్ హైడ్రోజన్ డైహైడ్రోజన్ యాజ్ అ ఫ్యూయల్ చాలా 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 ఎఫిషియంట్. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ హీట్ ఆఫ్ కంబషన్, హీట్ రిలీజ్ అవుతుంది కదా, దీని కేసులో చాలా చాలా ఎక్కువ హీట్ రిలీజ్ అవుతుంది. అంటే మనం ఎక్కువ ఫ్యూయల్, ఎక్కువ ఎనర్జీని తీసుకోవచ్చు ఫర్ తక్కువ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్. అదే న్యాచురల్ గ్యాస్ అవి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా హీట్ రిలీజ్ అవుతుందండి, కానీ మీరు చాలా అమౌంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ని వాడాలి. అంటే మనం న్యాచురల్ రిసోర్సెస్ని డిప్లీట్ చేస్తున్నట్టే కదా. న్యాచురల్గా ఫాసిల్ ఫ్యూయల్స్ ఎక్కడి నుంచో తీసుకొస్తామండి, అవన్నీ డిప్లీట్ అవుతున్నట్టే కదా ఫర్ అవర్ ప్రొడక్షన్. కానీ ఈ హైడ్రోజన్ని కంబషన్ చేస్తే వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది మనకి పనికొచ్చే కెమికల్లే కదా. సో అందుకని డైహైడ్రోజన్ ఈ రోజుల్లో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్ అనే వేరే వేరే మెథడ్స్ తీసుకొస్తున్నారు, హైడ్రోజన్ ఫ్యూయల్ కింద ఎలా యూజ్ చేయాలి అనేది. సో దీని గురించి ఇంతేనండి. సో ఐ థింక్ మనం ఆల్మోస్ట్ ఆల్ ద టాపిక్స్ కవర్ చేసామండి ఈ చాప్టర్లోని. ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ హ్యాస్ బీన్ కవర్డ్. ఒకసారి మళ్ళీ మీరు రివైజ్ చేసుకోండి. ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మీరు సిబిఎస్ఈ ఆర్ స్టేట్ బోర్డ్ ఏదైనా సరే, మీరు నార్మల్ ఐపీ ఎగ్జామ్స్కి చూస్తున్నారా, లేదా నార్మల్ స్కూల్ లెవెల్ ఎగ్జామ్స్కి చూసినా, లేదా మీరు ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్కి చూసినా, లేదా మీరు నీట్కి చూసినా, ఇనార్గానిక్ కెమిస్ట్రీ మాత్రం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మోర్ దాన్ ఎనఫ్ అండి. ఓకే, జేఈ మెయిన్స్ వరకు కూడా. ఓకే, ఇప్పుడు నీట్లో ఈ సంవత్సరం నీట్లో ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీ హైడ్రోజన్ చాప్టరే తీసి పడేశారు. ఓకే, సో స్కూల్ లెవెల్గా మేబీ ఈ సంవత్సరం ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ తీసేయచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఫర్ నీట్ అయితే లేదండి. జేఈ వరకు అయితే మరి ఈ హైడ్రోజన్ చాప్టర్ అనేది ఉంచారు ఇంకా. సో దృష్టి పెట్టుకుని చదవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టేట్ లెవెల్ బోర్డ్ ఎగ్జామ్స్లోకి హైడ్రోజన్ చాప్టర్ అయితే ఇంకా ఉంచారు. సో అంతా క్లియర్ కట్గా చదవండి. ఎన్ని క్లాసులు విన్నా సెల్ఫ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. సెల్ఫ్ స్టడీ చేస్తే ఇనార్గానిక్ కెమిస్ట్రీ మీకు ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఉంటుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఈక్వేషన్స్ని. ఓకే అండి, సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే.